మన సెషన్ ఇప్పుడు రికార్డ్ అవుతుందండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ శుభ సాయంత్రం. కృష్ణకుమారి గారు ఎంఎన్ నుంచి జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. హరికృష్ణ గారు గుడ్ ఈవినింగ్. సో మనము ఇవాళ గ్రూప్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక హెల్త్ ట్రాకర్ అనేది మళ్ళీ నెక్స్ట్ 15 డేస్కి మనం తయారు చేసుకుందామండి. ఇది తయారు చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మనకంటూ ఒక సిస్టమ్ లేకపోతే, మనల్ని ముందుకు తీసుకెళ్లే సిస్టమ్ అనేది మన దగ్గర లేకపోతే, మనము ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా కూడా ఆ పనుల్ని మనం ప్లాన్ చేసుకోకపోతే అవి ముందుకు వెళ్ళవు. ఇఫ్ వి ఫెయిల్ టు ప్లాన్, వి ప్లాన్ టు ఫెయిల్ అంటాం కదా, అలా. సో మనము ఖచ్చితంగా సక్సెస్ కోసం ప్లాన్ చేసుకుందాము. హెల్త్ జర్నీలో చక్కటి స్మూత్ సైలింగ్ కోసం అని చెప్పి మనము ఏవైతే పనులు చేద్దాం అనుకున్నామో, ఏవైతే టాస్క్లు నిర్ణయించుకున్నామో వాటన్నిటిని కూడా కంటిన్యూ చేయడానికి వి విల్ ఆల్ అగైన్ మేక్ అనదర్ ట్రాకర్. ఈ 15 రోజులకి ఈ మంత్ ఎండింగ్ దాకా ఒక ట్రాకర్ తయారు చేసుకుని అందులో ఇంకొన్ని అడిషనల్ థింగ్స్ కూడా నేను ఐ విల్ సజెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్, యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఎవరైనా సెషన్ మిస్ అయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ చూడొచ్చు, యూట్యూబ్లో నేను పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. సో అందరూ ఆల్మోస్ట్ జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడే. నైస్. నరేష్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, నేను మళ్ళీ ఒక 5 minutes లో జాయిన్ అవుతాను సార్. నో ప్రాబ్లం. రైట్. సో ఈ ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. వరుసగా అందరూ జాయిన్ అవుతున్నారు అండ్ అందరినీ నేనే జాయిన్ చేయాల్సి ఉన్నది అనమాట. నేను అడ్మిట్ కొడితేనే లోపలికి ఎంటర్ అవుతారు అనమాట. సో స్టార్ట్ జస్ట్ విత్ ఇన్ 2 more minutes. జాయిన్ అయిపోతున్నారు అందరూ. మీలో నెక్స్ట్ 15 డేస్కి హెల్త్ ట్రాకర్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చేశాను ఎస్ అని చెప్పి ఒకసారి మీరు టైప్ చేయండి. నెక్స్ట్ 15 డేస్కి ఆల్రెడీ తయారు చేసి ఉంటే ట్రాకర్ని, ఎవరైనా ట్రాకర్ తయారు చేసి ఉంటే కనుక నేను తయారు చేశాను అని యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అలాగే ఇవాళ 12th డే కదా, నిన్నటితో మన 11 days కంప్లీట్ అయినాయి. ఇవాళ కూడా పొద్దున్న నుంచి లేచి కంటిన్యూస్గా ఆ పనులన్నీ కూడా, మన ట్రాకర్లో ఉన్న పనులన్నీ కూడా మేము చేసాము అని వాళ్ళు టెంప్లెట్ రెడీ అండి. సత్యనారాయణ గారు, రామ్ గోపాల్ గారు, కడియాల సునీల్ కుమార్ గారు, వెంకటరమణ గారు, వండర్ఫుల్ అండి, వెరీ గుడ్. వెంకటరమణ గారు చేస్తున్నారు, వండర్ఫుల్ అండి. నరేష్ ఇవాళ కూడా కంటిన్యూ చేశాను అంటున్నాడు. సత్యనారాయణ గారు కూడా కంటిన్యూ చేశారట, సునీత దర్గా అందరూ కంటిన్యూ చేశారు, వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. ఇది నా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సినటువంటి జర్నీ ఇది. వండర్ఫుల్ అండి, మీరందరూ కూడా కంటిన్యూ చేశారు, దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సూపర్. సో యాక్చువల్లీ మనకి భర్తృహరి సుభాషితాల్లో మనుషుల్ని 3 రకాలుగా డివైడ్ చేస్తూ ఆయన చెప్పినటువంటి సంస్కృత శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో ఆయన ఏనుగు లక్ష్మణ కవి చెప్పారనమాట. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించెదురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావునని అని చెప్పి. సో ఈ మనుషుల్లో 3 రకాల మనుషులు ఉన్నారు అని మనందరికీ తెలుసు. ఏదైనా పని మొదలెట్టాలి అంటే ఆ పని
చాలా కష్టం అవుతుందేమో, ఎందుకులే ఎందుకులే అని చెప్పి అసలు ప్రారంభించడమే అసలు చెయ్యరు. కొంతమంది చాలా ఉత్సాహంగా మొదలెడతారు. మొదలెట్టిన తర్వాత ఇంకా మధ్యలో కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఆ మధ్యముల్లాగా లేదా అధముల్లాగా కాకుండా ఉత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఈ పని మొదలెట్టడమే కాకుండా మధ్యలో ఏ విధమైనటువంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ విఘ్నాలన్నిటిని అధిగమించి మొదలెట్టిన పని అంతు చూసేదాకా ఆగరు. సో అలాంటి ఉత్తములందరూ కలిసి మన గ్రూప్ లో ఉన్నారు. అలాంటి ఉత్తములందరూ కూడా మన కుటుంబంలో ఉన్నారు. ఇప్పుడు మనందరం కూడా ఈ స్వాస్థ్య రక్ష కుటుంబంలోని సభ్యులమి. సో మనందరము ఈ కుటుంబంలోని సభ్యులుగా ఈ కుటుంబానికి ఒక చక్కటి నియమావళి పెట్టుకున్నాము. మీ కుటుంబాలకి మీ కుటుంబ పెద్దలు ఉన్నారు. లైక్ డాక్టర్ రజని, డాక్టర్ సుశీల, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ కవిత. వాళ్ళు ప్రస్తుతానికి ఈ 11 రోజులకి మీ కుటుంబ పెద్దలుగా వ్యవహరించారు. సో మనకి ఏ సమస్య వచ్చినా కూడా మా కుటుంబ పెద్దనికి అడిగి మనం ఇలా ఉన్నది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము అని మన ఇంట్లో ఎలాగైతే మన కుటుంబ సభ్యులు అడుగుతారో అలా మీ కుటుంబానికి వీళ్ళందరూ కుటుంబ పెద్దలుగా వ్యవహరించి మిమ్మల్ని కొంచెం ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మీరందరూ ఎంతో సక్సెస్ఫుల్గా మొదలెట్టి ఆపేయలేదు. అసలు మొదలెడదాం అనుకుని చాలా మంది జాయిన్ అవ్వకపోయి అలా ఉన్నారు. అలా కాకుండా మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి కంటిన్యూ చేశారు, కంటిన్యూ చేసి దాని ఎండ్ కూడా చూసారు. అండ్ ఫర్దర్గా కూడా ఉండాలని రాజేశ్వరరావు గారు అంటున్నారు, అట్లా చేస్తున్నారు అందరూను. సో మీరందరూ ఈ ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఆ ప్రపంచాన్ని ఆరోగ్యాన్ని వైపు తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఆరోగ్య రథం ఉంటే ఆ రథానికి చక్రాల్లాగా మీరందరూ కూడా మొట్టమొదటి చక్రాలు ఉంటారు. మీరందరూ పయనీర్స్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ కుటుంబంలో కుటుంబ పెద్ద ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెమ్మదిగా ఈ స్వాస్థ్య రక్ష 4 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో PKT అలాగే సుశీలాది S గ్రూప్ అయితే 4 గ్రూప్స్ ఉన్నాయో ఈ 4 గ్రూప్స్ ని మర్జ్ చేసి మామూలు మన స్వాస్థ్య రక్ష గ్రూప్ పెద్ద కుటుంబం అంటే మనం చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబంలోకి వెళ్దాము. ఎందుకంటే మనం పెద్ద కుటుంబం ఈ ప్రపంచం అంతా కూడా వసుధైక కుటుంబం అని చెప్తారు కదా. అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. వీడు నావాడు, వాడు బయటవాడు అని చిన్న చిన్న మనసులో ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఎవరి హృదయం అయితే గొప్పగా విశాలంగా ఉంటుందో వాళ్ళకి మొత్తం ప్రపంచం అంతా కూడా నా కుటుంబమే అనుకుంటారు. అలా మనం పెద్ద కుటుంబంలో సభ్యులుగా ఈ మొత్తం విశ్వ కుటుంబంలో మనం ఒక యూనిట్ గా, మనం ఒక సభ్యులుగా మనము వ్యవహరిద్దాము. అండ్ మనము కుటుంబ పెద్దలుగా తయారయ్యి అందరినీ ముందుకు నడిపిద్దాము. మనందరం కూడా మరో 10 మందిని గైడ్ చేసి మరో 10 మందిని ఈ మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామండి. చాలా చాలా అవసరమైన విషయము ఇది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈరోజు పొద్దున్న మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను గత 3 రోజులుగా మేము ఆ LG పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన చోట్లలో విలేజెస్లో, చుట్టుపక్కల విలేజెస్లో ఈ హవనం చేస్తూ ఉన్నాము. ధన్వంతరి హోమం చాలా చక్కగా జరిగింది. నిన్న మొన్న ఈ రోజు కూడా చేశాము. ఈ రోజు యాక్చువల్గా మనకి టీవీలో చూపించినటువంటి ఆ మనుషులు నడుస్తూ పడిపోవడము అలా ఏదైతే జరిగిందో ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ ఊర్లో ఎక్కడైతే మాక్సిమం క్యాజువాలిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే చాలా మంది చనిపోయారో ఆ పర్టికులర్ ఊర్లో చేశామండి. ఆ ఊరు, ఆ కుటుంబాలు, ఆ ఇళ్ళు పక్కనే గోడ కానుకుని ఆ LG పాలిమర్స్ తాలూకా గోడ కనబడింది అనమాట. అండ్ అక్కడ చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 15 అడుగులు పై వరకు పూర్తిగా ఎవరో నల్లగా కాల్చేసినట్టుగా, అంటే కెమికల్ బర్న్ అనమాట, నల్లగా కాలిపోయి ఉన్నాయన్నమాట. జాంపళ్ళు ఇవన్నీ కూడా బ్లాక్ గా అలా అయిపోయి ఉన్నాయన్నమాట అవన్నీ కూడాను. సో దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడింది. అండ్ అక్కడ మనుషులు కూడా ఇంకా ఆ ఊర్లో చాలా మంది ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాలేదు ఇంకా. అండ్ మాకు ఈ హవనం చేయడానికి ఎవరైతే కుటుంబం వాళ్ళు హెల్ప్ చేశారో వాళ్ళు నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. వాళ్ళు పొద్దున్నే వాళ్ళు ఇంట్లో అన్ని అరేంజ్ చేసుకుని మాకు హెల్ప్ చేశారనమాట. వాళ్ళు చెప్తున్న వింటుంటే చాలా ఒళ్ళు గగురు పడిచింది అనమాట. అండ్ అక్కడ కార్స్ కానీ బైక్స్ కానీ అవన్నీ మొత్తం పైన పెయింట్ అంతా ఊడిపోయి పొరలుగా ఊడిపోయిందండి. మొత్తం టోటల్ అన్ని వైపులా పెయింట్ అంతా ఊడిపోయి ఉన్నది అనమాట. ఆ ప్రదేశం కూడా చూస్తే ఎలా ఉందంటే హాలీవుడ్ సినిమాల్లోని, జాంబీ మూవీస్ లోని మనం చూస్తాం కదా, అట్లాంటి చాలా వియర్డ్ గా, చాలా డేంజరస్ గా, చాలా భయానకంగా కనబడింది అనమాట. ఏ ఇంట్లో ఎవరితో మాట్లాడినా కూడా చాలా విచిత్రమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి
విషయాలు చెప్తూ ఉన్నారనమాట. అలాంటి ప్లేస్లో నాకు ఒక డాక్టర్ గారు కలిశారు. మేము ఎక్కడైతే చేసామో ఆ హవనము ఆ ఇంటి ఎదురుగుండానే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆవిడ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నారట. సో ఆవిడ ఏం చెప్పారంటే వాళ్ళ పాప ఆయుర్వేద డాక్టర్ అట. సో వాళ్ళ అమ్మాయి ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఆ అమ్మాయి అమ్మ ఇలా మొత్తం వైరస్ అంతా ప్రపంచం అంతా వ్యాపిస్తోంది, నువ్వు రోజు ఈ పిడకలతో హవనం చేసుకో, ఆవు పిడకలు ఆవునే తెచ్చుకొని రోజు హవనం చేసుకో అని అమ్మాయి చెప్పిందట ఆ డాక్టర్ గారికి. ఆవిడ గత 2 నెలలుగా ప్రతిరోజు ఆవిడ హవనం చేసుకుంటున్నారట ఆవిడ ఇంట్లో. అండ్ ఆవిడ మాకు ఏం చెప్పారంటే ఈ మొత్తం అందరూ టపా 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 పడిపోతుంటే ఆవిడ ఉండి దగ్గరుండి అందరినీ అంబులెన్స్ వచ్చేదాకా అందరినీ ఎక్కించి, వాళ్ళు చాలా మంది అసలు అటువైపు రాకపోతే వాళ్ళందరినీ పిలిచి అటు పరిగెట్టి బండేసుకుని ఇటు వెళ్ళి లాస్ట్ పర్సన్ ఆ ఏరియాలో వాళ్ళు ఉంటున్న ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఖాళీ అయ్యేదాకా ఆవిడ దగ్గరుండి అందరినీ ఖాళీ చేయించి వెళ్ళింది అనమాట. అండ్ ఆవిడ చాలా హెల్దీగా ఉన్నారు. ఆవిడ చెప్తున్నారు, ఈ గత 2 నెలలుగా నేను ప్రతిరోజు మా అమ్మాయి చెప్పినట్టుగా ఈ ఆవు పిడకలు ఆవు నెయ్యి వేసి హవనం చేసుకోవడం వల్ల ఆ రోజు నేను ఇంతమందికి హెల్ప్ చేయగలిగాను. లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు ముందే పారిపోయి ఉండేదాన్ని. అప్పుడు చాలా మంది ఇక్కడికిక్కడే చనిపోయేవారు. మేము అందరినీ అలా కళ్ళుతిరిగి పడిపోయిన వాళ్ళందరినీ ఎక్కించి తీసుకెళ్ళాము అని వాళ్ళు ఆవిడ చెప్పారన్నమాట, డాక్టర్ గారు చెప్పారన్నమాట. సో ఇవాళ ఈ 3 రోజులుగా అక్కడ చేస్తున్నటువంటి హవనానికి కావాల్సిన ద్రవ్యాలు ఇవన్నీ కూడా మేమే తీసుకెళ్ళి ఇస్తున్నాము. మా హాస్పిటల్లో మా ఆవుల పేడతో తయారు చేసిన పిడకలు కానీ, ఈ ఆయుర్వేద వనమూలికలు కానీ ఇవన్నీ కూడా మేమే తీసుకెళ్ళిస్తున్నాం. ఇవాళ అందరికీ ఏ గ్రామంలో అయితే ఇక్కడ మాక్సిమం చనిపోయారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పిడకలు ఇచ్చి వచ్చామన్నమాట. ఈ పిడకలు ఇచ్చి మీరు కొద్దిగా ఆవునెయ్యి కొనుక్కుని రోజు ఒక పిడక ఆవునెయ్యి కొంచెం బియ్యం వేసి మీరు హవనం చేసుకోండి. ఇది ఒక రిలీజియస్ కల్చర్ రిచువల్ అని అనుకోవద్దండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు అక్కడ ఎవరైతే నిత్యాగ్నిహోత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండింది, ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పి దీని హిందూలోని చాలా న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ ఇప్పటికీ ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అండ్ అగ్నిహోత్ర అని కొడితే తెలుస్తుంది. సో దాని గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. జై శ్రీనివాస్ గారు హవనం గురించి చెప్పండి అని అంటున్నారు. హవనము పెద్ద నిత్యాగ్నిహోత్రం పెద్ద కష్టమైనటువంటి ప్రొసీజర్ ఏం కాదు అండి. అండ్ ఇది ఇప్పుడు ఈ టాక్సిన్స్ పర్యావరణంలో ఉన్న విషవాయువులను తగ్గించడానికి కావచ్చు, లేదంటే ఈ ప్రమాదకరమైన సూక్ష్మక్రిముల ప్రభావం లేకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి కావచ్చు, ఆక్సిజన్ లెవెల్ మన అట్మాస్ఫియర్ లో పెంచడానికి కావచ్చు, చాలా సింప్లెస్ట్ థింగ్. దీనికి మనకు కావాల్సిన ఓన్లీ 3 థింగ్స్ అండి. 1 ఆవు పిడక, 2 ఆవు నెయ్యి, 3 బియ్యం. వీలైతే దంపుడు బియ్యం, ముడి బియ్యం అనమాట, పాలిష్డ్ రైస్ కాకుండా ముడి బియ్యం. అది లేకుంటే మామూలు రైస్ అయినా పర్వాలేదు. ఈ 3 మెయిన్ అండి. దీని తర్వాత ఇంకా మనకు అవకాశం ఉంటే వేపాకులు కావచ్చు, బిల్వపత్రాలు కావచ్చు, ఇంకా మనకి తెలిసిన ద్రవ్యాలు ఏమైనా పసుపు ఇలాంటివన్నీ కూడా హవన ద్రవ్యాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ బేసిక్ గా మనకు కావాల్సింది ఆవు పిడక, ఆవు నెయ్యి అండ్ కొద్దిగా బియ్యం. ఇది కూడా పిడకలు ఒక 2 పిడకలు, ఒక 2 చెంచాలు నెయ్యి అండ్ బియ్యం. ఒక చిన్న ఇల్లు, ఒక 2000 SFT ఏరియా ఉండే ఇంటికి దాన్ని శుద్ధి చేయడానికి ఇవి సరిపోతాయండి. ప్రతిరోజు మనం చేసుకోగలిగితే మన ఇంటిని మనం రక్షించుకోగలుగుతాం, మన ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. దీని ప్రొసీజర్ ఏమీ లేదండి. మనం చక్కగా ఆ పిడకని నేతితో కొద్దిగా తడిపి పిడకని వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత ఈ బియ్యంని ఈ నెయ్యిలో కలిపి ఆ వెలుగుతున్నటువంటి పిడక పైన వేస్తామన్నమాట. అప్పుడు ఆ బియ్యము ఆ నెయ్యి ఆ పిడకతో కలిసి కాలి అట్మాస్ఫియర్ లోకి ఎంతో చక్కటి వాయువులు రిలీజ్ అవుతాయి అన్నమాట. రిలీజ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి. సో మనకి కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక వెంకటరమణ గారు కూడా అట్లాగే హవనం చేస్తున్నామని చెప్తున్నారు తెలిసిన వెంటనే. సో మనకి అవకాశం ఉంటే కనుక మనము మంత్రాలు కూడా చదువుకోవచ్చు అన్నమాట. ఓం భూ స్వాహ అగ్నేయదం నమ, ఓం భువః స్వాహ వాయవేదం నమ, ఓం సువః స్వాహ సూర్యాయేదం నమ, ఓం భూర్భువః స్వః స్వాహ ప్రజాపతయేదం నమ. అంతే. ఈ 4 మంత్రాలు మనం చదువుతూ ఒక్కొక్క మంత్రం స్వాహ అన్నప్పుడు కొద్దిగా బియ్యం గింజలు అగ్నిలో వేయొచ్చు అనమాట మనకు అవకాశం ఉంటే. అది మంత్రం చదవడం కూడా ఏమి మ్యాండేటరీ ఏం కాదు. మనలో శ్రద్ధను పెంచడానికి, చక్కటి వైబ్రేషన్స్ రావడానికి ఆ మంత్రం పనికొస్తుంది. ఆ మంత్రం చదువుకున్నా మనం ఆవు పిడక, అందుపైన ఆవు నెయ్యి అండ్ బియ్యం, వీటితో మనం హవనం చేసుకోవచ్చు అనమాట. ఇది చేస్తే చక్కటి
ఆరోగ్యాన్ని మనకు తెచ్చుకునే అవకాశం ఉంది. దీన్ని కూడా మనం కావాలి అంటే మన హెల్త్ టాస్క్ లో ఒకటిగా యాడ్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ చేయడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుందండి. నాట్ మోర్ దాన్ 5 minutes, బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్, ఆన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, ఆన్ ద హోల్ అట్మాస్ఫియర్ ఇన్ అండ్ అరౌండ్ అవర్ హౌస్. ఇదన్నిటిని కూడా శుభ్రపరచడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి, అందులో చక్కటి వైబ్రేషన్స్, చక్కటి శక్తిని నింపడానికి పనికొస్తుంది అనమాట. ఇది మనం అందరూ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది చేయాల్సిన అవసరం ఎందుకుందో మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు అంటే డాక్టర్స్ అందరికీ ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే COVID-19 గురించి పెద్దగా ఎవరు వరీ కావట్లేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ వైరస్. అది ఈజీగా మనం కంట్రోల్ చేయగలుగుతాము. అండ్ ఎవరో బాగా వీక్ గా బాగలేని వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఎఫెక్ట్ కారు. అయితే అటువంటి కరోనా వైరస్, అంత స్ట్రాంగ్ వైరస్ కాని వైరస్ వస్తేనే అతలాకుతలం అయిపోతున్నటువంటి ఈ సమయంలోని ఈ రోజున ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ వైరస్ ఏదైతే రాబోతుందో అది హంటా వైరస్ అండి. దీని గురించి చాలా మంది వినే ఉండుంటారు. రాజేశ్వర గారు మంత్రాలన్నీ నేను గ్రూప్ లో పెడతానండి, తప్పుకుంటాను. సో ఈ హంటా వైరస్ ఏదైతే ఉన్నదో ఇది చాలా 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 ప్రమాదకరమైనటువంటి వైరస్. ఇది కూడా రెడీగా ఉంది చైనాలోని. ఇది ఏ సమయంలో అయినా ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే ఎలకలు, పందికొక్కులు ద్వారా వ్యాపిస్తుంది. ఎలకలు, పందికొక్కులు. సో ఈ హంటా వైరస్ లో ఏమవుతుందంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది, శరీరం లోపల బ్లీడింగ్ అయిపోతుంటుంది అనమాట. ఈ శరీరం లోపల బ్లీడింగ్ అయిపోతాయి అండ్ సడన్ గా ఎక్కడ ఏ ఆర్గాన్ అయినా బ్లీడింగ్ అయిపోయి ఇన్స్టెంట్ డెత్ రావచ్చు అనమాట. సివియర్ హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ వస్తుంది, మనిషి చనిపోతాడు. ఈ కరోనా వైరస్ లాగా ఓన్లీ ఆక్సిజన్ తీసుకునే శక్తి తగ్గితే వెంటిలేటర్ పెడతాం, లోపలంతా బ్లీడింగ్ అయిపోతే ఏం చేస్తామండి? సో అండ్ ఈ హంటా వైరస్ పోతే నెక్స్ట్ ఇంకొక వైరస్ వస్తుంది, అది పోతే ఇంకొక వైరస్ వస్తుంది. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేస్తే మనం హ్యాపీగా బయట తిరిగేయచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆల్రెడీ కరోనా వైరస్ 10 డిఫరెంట్ టైప్స్ గా మ్యూటేషన్స్ తో డివైడ్ అయ్యి డిఫరెంట్ వైరస్లుగా మారిందట. ఇప్పుడు ఈ 10 డిఫరెంట్ వైరస్లకి 10 డిఫరెంట్ వ్యాక్సిన్లు మనం చేయలేము. నెక్స్ట్ వచ్చే హంటా వైరస్, అది కూడా ఇంకొక 10-20 రకాలుగా మారుతుంది, దానికి చేయలేము. సో ఇలా మనము ఎన్నో వైరస్లు మన చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటి నుండి కాపాడుకోవాలి అంటే మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడం ఒక్కటే ముఖ్యమైనటువంటి మార్గం అండి. వేరే ఇంకే మార్గం లేదు. మన రోగ నిరోధక శక్తిని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే, దెర్ ఈస్ నో అదర్ వే. ఇప్పుడు నేను రోజు అక్కడికి వెళ్తున్నాను. ధైర్యంగా ఎందుకు వెళ్ళగలుగుతానంటే అక్కడికి వెళ్లే ముందే చక్కగా ఒళ్ళంతా నూనె రాసుకుని ముక్కులో, చెవిలో, కళ్ళలో, నోట్లో అంతా కూడా ఆయిల్ తో అన్ని మ్యూకోజల్ లేయర్స్ ని ఆయిల్ తో కవర్ చేసుకుంటున్నాను కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ మాస్క్ అనమాట. ఏ N95 మాస్క్ ఇవ్వలేనంత ప్రొటెక్షన్ ఈ ఆయిల్ నాకు ఇస్తుంది అనే ధైర్యంతో ఐఎమ్ గోయింగ్ దేర్. సో ఇట్లా మనము చేసుకునేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఏవైతే మనం టాస్క్ రాసుకున్నామో ఇవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో వీటి గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు ఈ హవనం చేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని జై శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఏ టైంలో చేసుకోవాలి అని చెప్పి తేజమూర్తి గారు అడుగుతున్నారు. సో హవనం చేయడానికి పెద్దగా నియమాలు ఏం లేవండి. ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి, మనం కూడా చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి, చక్కటి కాన్సన్ట్రేషన్ తో, ఫోకస్ తో ఆ భగవంతుడి పైన ధ్యానము, ఆల్మైటీ మనం ఎవరు నమ్మితే వాళ్ళ పైన ఫోకస్ తోటి మనము చక్కగా కాన్సన్ట్రేషన్ తో చేసుకుంటే సరిపోతుంది. మనం మంత్రాలు చదవాలి అని రూల్ లేదు. ఒకవేళ చదవాలన్నా పెద్ద కష్టమైన మంత్రాలు కాదు, ఒక 2 లైన్లు కూడా ఉండవు ఆ మంత్రాలు. అండ్ బెస్ట్ టైం ఎప్పుడు అని అడిగారు. చక్కగా ఈ సూర్యోదయం సమయం, ఈ సంధ్యా సమయం ఉంటుంది కదా, సంధ్యా సమయం అనేది బెస్ట్ టైం అండి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అప్పుడు, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందో అప్పుడు, అలా 2 పూట్లా చేయగలిగితే ఇంకా బెస్ట్ అనమాట, చాలా చాలా మంచిది. కొంతమంది త్రిసంధ్యలు, మధ్యాహ్న సంధ్యలో కూడా చేస్తారు, బట్ మార్నింగ్ ఒక్కటి చేయగలిగితే బెస్ట్. ఇంకా 2 పూట్ల చేయగలిగితే ఇంకా మంచిది, ఎక్సలెంట్ అనమాట. ఇంకా 3 పూట్ల చేయగలిగితే సూపర్లేటివ్. బట్ ఒక ప్లాన్ కి ట్రై చేయండి. నరసింహరావు గారు అడుగుతున్నారు దీపం ఆయిల్ మంచిది కాదు అని అంటున్నారు. దీపం ఆయిల్ అంటే
ఇప్పుడు దీపం ఆయిల్ అని చెప్పి అమ్ముతున్నారు, తెల ఆయిల్ అని చెప్పి, పూజకి వాడే నువ్వులు అని చెప్పి చాలా తక్కువ రేటుకి 100 రూపాయలకి 150 రూపాయలకి అమ్మేస్తున్నారు లీటరు. అవి డెఫినెట్లీ మంచి ఆయిల్స్ కావండి, అవన్నీ రకరకాల కెమికల్స్ అవన్నీ కలిపిన, లేకపోతే క్రూడ్ ఆయిల్స్ లాంటివి వచ్చినవి కలిపి ఏదో చేస్తున్నారు. మంచి నువ్వుల నూనె తీసుకుని దీపం పెట్టడానికి మనకి ఎక్కువ ఆయిల్ అవ్వదు కదండి, చాలా కొద్దిగానే ఖర్చు అవుతుంది. సో దానికి చక్కగా ఏజ్ బ్రాండ్ ఆయిల్ కానీ, ఇదేం నువ్వుల నూనె కానీ, లేకపోతే మనకు తెలిసిన గానుగులు ఆడేటువంటి నువ్వుల నూనె, మంచి గుమగుమలాడే నువ్వుల నూనె వాసన వస్తుంది. ఐడెంటిఫై చేయగలగాలి మనం అందరం. మన శరీరాన్ని మనం ఎలా అయితే, శరీరంలో జరిగే మార్పులను ఎలాగైతే మనం తెలుసుకుంటున్నామో, ఎవరైనా ఇగో నువ్వుల నూనె అని ఇస్తే అది వాసన చూసి అది నువ్వుల నూనె కాదా అని చెప్పగలిగేలాగా ఉండగలగాలి మనం. నువ్వుల నూనె మంచి గుమగుమ వాసన కొడుతుందండి, అది మనకు తెలియాలి. సో అలా చక్కటి నువ్వుల నూనె, చక్కటి నెయ్యి, ఆవు నెయ్యి మనం తీసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు దీంతో. సో నేను గత ఎన్నో సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఇది చేస్తున్నాను. మీరందరూ కూడా ఇది చేయొచ్చు. చేస్తే చక్కటి రోగ నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. ఇది ఇందులో ఎంత మాత్రము అనుమానం లేదు. ఐ హ్యావ్ కలెక్టెడ్ మోర్ దాన్ 300 సైంటిఫిక్ పేపర్స్ అండి. 300కి పైగా ఈ హవనం చేయడం ద్వారా ఏ విధమైనటువంటి మార్పులు వాతావరణంలో జరుగుతాయి, ఏ విధమైనటువంటి మార్పులు మన శరీరంలో జరుగుతాయి, వీటి గురించి ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ 300కి పైగా ఉన్నాయండి నేను కలెక్ట్ చేసినవి. సో ఇది చాలా చాలా సైంటిఫిక్ వే ఆఫ్ ప్యూరిఫైయింగ్ ద అట్మాస్ఫియర్, స్ట్రెంథనింగ్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఇది ఏదో మన పాతకాలము ఆచారం అని అనుకోవద్దు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్ హోల్ థింగ్. అండ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు ఈ హవనం చేసిన వాళ్ళు ఎలా బయటపడ్డారో, ఎలా రక్షింపబడ్డారు అనేది అనుకుంటూ కూడా డీటెయిల్ గా మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేయండి, ఎంతో మ్యాటర్ దొరుకుతుంది అనమాట. సో అయితే ఈ హవనము ఒక పర్టికులర్ పార్ట్, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మనం అట్మాస్ఫియర్ని ప్యూరిఫై చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం మనము రెగ్యులర్గా మేము ఏంటంటే బొగ్గులు కాల్చి లేదా పిడకలు కాల్చి దానిపైన వేపాకులు వేయడము, ఇంకా ధూప ద్రవ్యాలు ఉన్నాయన్నమాట కొన్ని, ఆ రక్షోగ్న ద్రవ్యాలని, ఇవన్నీ కూడా మేము ఇంట్లో చేస్తున్నాము, చాలా మందికి చెప్తున్నాము. మా హాస్పిటల్ దగ్గర వచ్చే వాళ్ళకి ధూపం వేసుకోవడానికి కూడా ద్రవ్యాలు ఇస్తున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కొన్ని డికాక్షన్స్ అవి ఇస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనం సింపుల్ గా మనం తయారు చేసుకునేవే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్ అనేది ప్రపంచంలోని ఇదివరకు ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ తో ఒక దేశం నుంచి ఒక దేశంతో ఒక దేశం ఫైట్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ వార్ఫేర్ అనేది మారిపోయిందండి. ఇప్పుడు అంతా బయలాజికల్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్ అనమాట. చైనా ఇట్ వాంట్స్ టు డూ బయలాజికల్ వార్ఫేర్. ఈ వుహాన్ లోని ఇది ఒక ల్యాబ్ లో తయారైనటువంటి వైరస్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హంటా వైరస్ కూడా రెడీగా ఉంది వాళ్ళ దగ్గర, ఎప్పుడైనా దే కెన్ రిలీజ్ అని చెప్తున్నారు. సో ఇది ఈ పర్టికులర్ వార్ఫేర్లు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మేము అక్కడ ఎల్జీ పాలిమర్స్ చుట్టూరు వెంకటాపురంకి వెళ్తే ఇక్కడ ఇంత ప్రాబ్లమ్స్ జరుగుతున్నా కూడా అక్కడ ప్రజల్లో ఎలాగ మనం మళ్ళీ తిరిగి నార్మల్సీని తీసుకురావాలి అనే దానికన్నా ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. అక్కడ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన వీళ్ళు కొట్టుకోవడం, ఈ గోల ఎక్కువ కనబడుతుంది తప్ప అందరూ కలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాము అనేటువంటి ఒక యూనిఫైడ్ వాయిస్ అనేది కనబడడం లేదు. నాకు చాలా దురదృష్టకరము. ప్రభుత్వం కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరు కూడా యూనిఫైడ్ వాయిస్ తో ముందుకు తీసుకెళ్ళట్లేదు దీన్ని. అందువల్ల మనమందరం కలవాలి. మనమందరం ఇప్పుడు మనం ఎవరైతే 60 మంది ఉన్నామో, ఈ 60 మంది మనం మొదలు పెట్టినటువంటి పని సామాన్యమైనటువంటి పని కాదండి. మనం ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి, మనల్ని మనం ఆరోగ్యవంతంగా స్ట్రాంగ్ గా చేసుకుంటూ వీ కెన్ మేక్ దిస్ హోల్ సొసైటీ ఎ హెల్దీ సొసైటీ. దానికి వీ కెన్ బీ ద వీల్స్ ఆఫ్ ద చేంజ్ అనమాట. మనము ఆ మార్పుకి ఏవైతే ఆ మార్పు అనే రథానికి చక్రాలుగా అయ్యి మనం అందరం కూడా చక్కగా ఈ ఆరోగ్య సూత్రాల్ని కంటిన్యూ చేస్తూ మనము ఎట్లాంటి వాతావరణంలో ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కూడా మనకి ఏం ఎఫెక్ట్ కానటువంటి స్ట్రాంగ్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుని, స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ మజిల్స్, ఇనప కండరాలు, ఉక్కు నరాలు ఉండేవాడు కోడి రామకృష్ణ గారికి. సో అలాంటి బాడీని మనం తయారు చేసుకుని, హెల్దీ బాడీ అండ్ అంతే స్ట్రాంగ్ మైండ్ని కూడా తయారు చేసుకుని, దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిలేషన్స్, మన కుటుంబంలో మంచి బాండ్ని మనం తయారు చేసుకుని, అండ్ మన చుట్టుపక్కల వారితో, పొరుగు వారితో మంచి చక్కటి బాండ్ని మనం తయారు చేసుకుని మనము ఈ సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. దానికి ఏం చేయక్కర్లేదండి, మీరు ఇవి రెగ్యులర్ గా పాటిస్తూ ఉంటే మీలో కలిగే మార్పుల్ని ఆటోమేటిక్ గా చుట్టుపక్కల అందరూ గమనిస్తారు. అందరూ అడుగుతారు, ఇదేంటి మీ స్కిన్ ఇంత బాగుంది,
ఇంత మెరుస్తోంది, మీరు ఇంత ఇంత చక్కగా ఎనర్జెటిక్ గా ఎలా అయిపోయారు, అంత బాగా ఇంత ఫ్రీగా ఎలా నడవగలుగుతున్నారు, అందరూ అడుగుతారు. అడిగిన వాళ్ళందరికీ చెప్పండి, ఇట్లా మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి. ఇట్లా మేము ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు కావాలంటే నేను కోచ్గా ఉంటాను, నేను మీ పర్సనల్ హెల్త్ కోచ్గా ఉంటాను, మీరు చేయండి అని మీరు వాళ్ళని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, వాళ్ళందరినీ, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేటివ్స్ని, ముఖ్యంగా ముందు స్టార్టింగ్లో మీరు మీ కుటుంబ సభ్యుల్ని, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తే, ఇలా మనం అందరం కూడా ఈ పాజిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేయగలిగితే ప్రపంచం అంతా కూడా ఆరోగ్యవంతం అవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎన్ని వ్యాక్సిన్స్ కనిపెట్టినా ఉపయోగం లేదండి. మేము చదువుకునే రోజుల్లో చాలా కొద్దిగా ఉండేవి వ్యాక్సిన్స్, ఆ తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రోజున కొత్త డిసీజ్ రాగానే దానికి వ్యాక్సిన్ కనబడుతున్నారు, పుట్టగానే అందరికీ ఇవన్నీ వేసేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఇమ్యూనిటీ. సో వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ వీ వాంట్ దిస్ టు కంటిన్యూ. చక్కగా కంటిన్యూ అవుదామండి. మన స్వాస్థ్య రక్ష గ్రూప్ అనేది కంటిన్యూ అవుతుంది. మిగిలిన 4 గ్రూప్స్ని అందులో మెర్జ్ చేస్తాం. ఎవరైనా అందులో కనుక లేకపోతే అందరినీ అందులో యాడ్ చేస్తాం స్వాస్థ్య రక్ష గ్రూప్ని. అండ్ నెక్స్ట్ మనం ఏమైతే గ్రూప్స్లో వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళని కూడా ఈ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాం. 14 రోజులు అవగానే వాళ్ళని, అంటే మన కుటుంబం పెద్దది అవుతుంటుంది అనమాట. సో అలా మనం కుటుంబాన్ని పెద్దది చేసి మనం అందరం కూడా మన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుందాము. మనం ఏమీ విడిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు. సో అందరం కలిసి ఉంటూ మనం అందరం కూడా మన అనుభవాల్ని పంచుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుతూ, ఒకరితో ఒకరు మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాము. సో ఇంకా నచ్చిడండి. ఇంకేమైనా కొత్త విషయాలు ఉంటే కనుక రెగ్యులర్గా మీతో అప్డేట్ చేస్తుంటాము. ఇక మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటే, ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కనుక you can just type in. I'll call your names, you can ask questions, you can express your feelings. So నిన్నటితో మనం కంప్లీట్ చేసాము అని ఎంత మాత్రం అనుకోవద్దు. నిన్నటితో మనము ఆరంభించాము ఒక దీక్షని. అంటే ఏదో అయ్యప్ప దీక్ష ఇలాంటివి 40 రోజులు చేసేసాం, అయిపోగానే అన్ని వదిలేసాం, అలా కాకుండా ఈ దీక్ష జీవితానికి సరిపడే దీక్షను మనం తీసుకున్నాము. దీన్ని కంటిన్యూ చేద్దాము. ఎప్పుడైనా 1-2 days మిస్ అయితే ఏమీ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే కంటిన్యూస్గా 2-3 రోజులు ఆపకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. కంటిన్యూస్గా ఇవాళ మిస్ అయితే రేపు ఎలాగైనా చేసేలాగా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యుఎస్లో ఎలా హోమం చేయాలి అని అడుగుతున్నారు వీణా గారు. యుఎస్లో ఎంతో మంది, చాలా మంది హోమం చేస్తున్నారండి వీణా గారు. యూ నీడ్ టు ఆస్క్ దెమ్ హౌ దే ఆర్ డూయింగ్. పొగ రాకుండా కూడా హోమం చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి ముక్కలతో మీరు కాలిస్తే చక్కటి హవనం అవుతుంది, అందులో పొగ ఏమి రాదు. సో మీరు అఫ్కోర్స్ మీరు బ్యాక్ యార్డ్లో కూడా, లేకపోతే ఎక్కడైనా చేయొచ్చు, బాల్కనీలో కూర్చొని చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు, పర్వాలేదు. అదంతా కూడా వ్యాపిస్తుంది, మొత్తం గృహంలో వ్యాపిస్తుంది, చుట్టుపక్కల కూడా వ్యాపిస్తుంది. మీరు జస్ట్ టైప్ చేయండి, చూడండి యుఎస్లో ఎంతమంది హవనం చేస్తున్నారు. ఇది ఒక మూమెంట్ లాగా తీసుకెళ్తున్నారు, అగ్నిహోత్ర మూమెంట్ లాగా తీసుకెళ్తున్నారు. సో ఆ ప్రాబ్లం ఏం లేదండి. అండ్ శ్రీకాంత్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈవినింగ్ సన్సెట్ టైంలో చేస్తున్నారట. వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్స్ టు ద టాపిక్. అండ్ ఒక 1 minute కన్నా ఎక్కువ తీసుకోవద్దండి. 1 minute మ్యాక్సిమం 1.5 minutes. సో అప్పుడు అందరికీ అవకాశం వస్తుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇమ్మీడియట్గా క్లారిఫై చేస్తాను. లేదు యూ వాంట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, డోంట్ ఎక్స్టెండ్ యువర్ సెల్స్ బియాండ్ 1 minute అండి, ప్లీజ్ రిక్వెస్ట్ అది. ఓకే, దర్గా సతీష్ గారు హాయ్ అన్నారు ఫస్ట్, ఆయన మాట్లాడతారేమో. దాని తర్వాత రామ్ గోపాల్ గారు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మళ్ళీ 15 days ట్రాకర్ అంటున్నారు కదా, ఇందులో ఏమన్నా తగ్గించడం ఎక్కించడం ఏమైనా ఉంటుందా? సేమ్ ఇవే యాజ్ ఇట్ ఈస్ గా చేయాలనా? ఇవే. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అగ్నిహోత్రం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను రాశాను కదా, కాళ్ళకి రాత్రిపూట చక్కగా ఫుట్ మసాజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడాను. నేను కొత్తగా స్టార్ట్ చేసింది, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను యాడ్ చేసుకున్నది ఇది ఫుట్ మసాజ్ అనమాట. తలకి కొంచెం ఆయిల్ రాసుకుని అరికాళ్ళకి ఆయిల్ రాసుకోవడం. అది కూడా ఏంటంటే నాకు మా మిసెస్ రాస్తుంది ఎవ్రీడే, నేను తనకి రాస్తున్నాను. ఇట్ ఇస్ ఎ గుడ్ బాండ్ ఆల్సో, చక్కటి బాండ్ గా కూడా అవుతుంది అనమాట. మీరు అదృష్టవంతులండి. సో అట్లా మనం చెయ్యొచ్చండి. మా బాబుకి మసాజ్ చేస్తాను, మా నాన్నగారు చేస్తారు, మా నాన్నగారికి మేమిద్దరం కలిసి చేస్తాము. అందరం కలిసి సరదాగా ఆయిల్ మసాజ్ అది చేసుకుంటాము. పొద్దున్నే లేచి అందరం కలిసి సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తాము. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను, మేము అందరం కలిసి చేసేవి. మా స్కైప్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి
మార్నింగ్ యోగాసన, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నాము. దెన్ ఎవ్రీ వీకెండ్ భగవద్గీత పారాయణము, డిస్కషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఈ పిడికలు దొరకడం, లేకుంటే ఇంతకుముందు నేను పిడికలు డైలీ దేవుని దగ్గర కాల్చేవాడిని. ఇప్పుడు పిడికలు అవైలబుల్ లేనందున అది స్టాప్ చేశాను. అదర్వైజ్ పిడికలు, ఆవు పిడికలు డైలీ నేను చేసేయండి. బట్ మీరు అన్నట్టు నూనె, బియ్యం యాడ్ చేయాలి. ఐ విల్ స్టార్ట్ ఇట్. ఆవు పిడకలు ఆన్లైన్ లో, అమెజాన్ లో కూడా అమ్ముతున్నారండి. మా ఏరియాకి సర్వీస్ లేదండి, ఆన్లైన్ సర్వీసెస్ ఏవి లేవు. ఓకే ఓకే ఓకే. సో దగ్గరలో ఎక్కడ దొరుకుతాయో మరి గమనించండి, చూడండి. అండ్ ఆవు పిడకలకి సబ్స్టిట్యూట్ కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు అండి, కొబ్బరి కురటి ముక్కలు, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆవు పిడకలు దొరకకపోతే. అలాగే రామ్ గోపాల్ గారు ఒక్క నిమిషం తీసుకుని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేడం గారిని కూడా జాయిన్ చేయించాను సార్. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉంది. అవునండి. మార్నింగ్ యోగా, మెడిటేషన్ కూడా ఆన్లైన్ క్లాసులలో ఒక 2 hours ఫాలో అవుతున్నాను సార్. వండర్ఫుల్. బిఫోర్ మీ ఈ గ్రూప్ స్టార్ట్ చేయకముందు, తర్వాత చాలా మార్పులు వచ్చాయి సార్. చాలా హెల్తీగా ఉంది. దీనికి తోడు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ బుక్ మీరు అన్నారు కాబట్టి, ఈ జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఫ్రీగా నేను పంపిస్తాను సార్. అందుకు మీరు కొద్దిగా సహకారం అందించండి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. విజయభాస్కర్ రెడ్డి గారు, డయాబెటీస్ సెషన్ త్వరలోనే చేస్తానండి. మోస్ట్లీ నెక్స్ట్ సెషన్ డయాబెటీస్ మీదే చేస్తాను, షూర్గా చేస్తానండి. వెంకటేశ్వర్లు గారు, మీరు అంటే ఇఫ్ యూ వాంట్ కంట్రిబ్యూట్, ఇంతకు ముందు మీరు ఏదైతే 1100 రూపీస్ మీరు పే చేశారో ఆ ఫోన్ పే కానీ అదే సేమ్ అకౌంట్ నెంబర్ అండి. ఇఫ్ యూ వాంట్ కంట్రిబ్యూట్ యూ కెన్ కంట్రిబ్యూట్, అదర్వైజ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ కంట్రిబ్యూట్ ఫర్ ఎనీ యాక్టివిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వర్లు గారు. నరసింహరావు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ స్వస్థరక్ష కార్యక్రమం ఇది 11 days తో అయిపోలేదండి. ఇది అంటే ఆరంభం చేసాము, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనుకుంటున్నా నేను. మీరు ఆరంభించారు, దీన్ని కొనసాగిస్తాం ముందుకు. ఈ యజ్ఞాన్ని యజ్ఞంగా భావిస్తాము, ఒక దీక్షలాగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తామండి. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. మనం అందరం కూడా చేయాల్సింది కరెక్ట్ అండి. ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా చేద్దాం అందరం తప్పకుండా. అలాగే మన అందరినీ ఇన్స్పైర్ చేసే మేడం వెంకటరమణ గారు. మేడం చెప్పండి మేడం, మీరు మాట్లాడండి. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫీడ్బ్యాక్. వెంకటరమణ మేడం. వీణా గారు మేడం చెప్పండి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. చెప్పండి మేడం. ఇప్పుడు హవనం అన్నారు కదా, అది పిడకలతో అట్లా ఎన్ని చేయాలనుకుంటే ఇది ఒక 2-3 పిడకల కన్నా ఎక్కువ అవసరం లేదండి. ఓకే, అంటే ఎవ్రీడే మినిమం ఒక పిడక లేదా 2 పిడకలు అంతే. అది అయిపోయే వరకు మాత్రమే, అది ఎంతసేపు అయిపోతే అంతసేపు అంతే అంతే. మాక్సిమం 5 minutes. అంటే మీరు అన్నట్టు ఇంట్లో కాకుండా ఇంటి బయట కూడా, అంటే మీ ఇంటికి అటాచ్డ్ అట్లా చేయొచ్చా? ఇన్ కేస్ అట్లా ఇంటి బయట కూడా చేయొచ్చు, ఇంటి బయట ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఇట్లా అటాచ్డ్ డెక్ అట్లా ఉంటుంది కదా, అంటే జస్ట్ ఐ యామ్ థింకింగ్. ఓకే, థాంక్యూ. హలో మేడం. హలో చెప్పండి మేడం. నమస్కారం అండి మీకు. నమస్తే. నేను బాడీని అబ్జర్వ్ చేయటం అది ఈ ప్రోగ్రామ్ వల్ల నేర్చుకున్నానండి. ఇప్పుడు నేను కొత్త ట్రాకర్ 15 days కి కొత్త ట్రాకర్ కూడా రాసుకున్నాను. అదేంటంటే దాంట్లో కొన్ని కొత్త ఐటమ్స్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు, కానీ అంతకుముందు నేను రాసుకున్నది ఏంటంటే అగ్నిహోత్రం ఒకటి, ఉదయం లేచాక వేడి నీరు తాగటం ఒకటి, రాత్రి కూడా పడుకునేప్పుడు బ్రష్ చేసుకోవటము, తర్వాత రాత్రి పాదాలకు మసాజ్ చేసుకోవటం, ఇవి కూడా నేను యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇది ఇప్పుడు ఏంటంటే ఈ కొద్ది రోజులతోనే కాదు, ఇది చాలా కంటిన్యూ చేస్తామని నాకు చాలా గొప్ప నమ్మకం ఉందండి. తర్వాత ఏంటంటే దాహం గురించి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి 3 గంటలకు ఒకసారి గుర్తు చేసుకొని, ప్రతి 2 గంటలకు ఒకసారి బాడీని అబ్జర్వ్ చేసుకుంటున్నాను. తర్వాత ఏమో ఇప్పుడు బ్యాక్ గురించి, కంటి గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ కళ్ళు శుభ్రం చేసుకుంటున్నాము. అది కాకుండా సుశీల్ గారు ఇచ్చిన వీడియో ప్రకారం ఎక్సర్సైజులు, యోగాసనాలు కూడా చేస్తున్నానండి. అయితే కొంచెం సూర్య నమస్కారం మాత్రం ఇంకా కష్టంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ఫేస్ లో మార్పు అంటే మంచి చురుకుదనము, మెరుపు వచ్చిందని మా అమ్మాయి అంటుందండి.
అవును. సో దీనికి అంతటికీ కూడా మీరు మా మెంటర్ రజనీ గారు అంతా తప్ప మీరే కారణం అండి. సో థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలండి మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు మంచి పాయింట్ చెప్పారు. సో అది సమ్హౌ మిస్డ్ ఇట్. రాత్రిపూట పడుకునే ముందు ఒకసారి మళ్ళీ బ్రష్ చేసుకుని పడుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన పళ్ళు చాలా చాలా ఒక్కొక్క పన్ను ఒక్కొక్క వజ్రం లాంటిది, చాలా అమూల్యమైనటువంటివి. మనం రోజంతా తిన్న ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి రాత్రంతా అక్కడే ఉంటే క్రిములు చేరి ఆ పళ్ళని అరిగించే అవకాశం ఉంది. కాబట్టి మనం రాత్రి పడుకునే ముందు ఒకసారి బ్రష్ చేసుకుని పడుకోవడం అనేది అది కంపల్సరీగా ట్రాకర్లో మనం యాడ్ చేయాలి. ఇది బాగా గుర్తు చేశారు. నేను మర్చిపోయిన ఆ పర్టికులర్ థింగ్ని మనం అందరం యాడ్ చేసుకుందామండి. అవునండి, తప్పకుండా యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఓకే. అలాగే నరేష్ మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరేష్. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ స్వాస్థ్య రక్ష ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము. దిస్ నాట్ ఏ ఫుల్ స్టాప్, దిస్ ఇస్ ఓన్లీ కామా అండ్ దిస్ ఇస్ కంటిన్యూస్ సెషన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ డాక్టర్స్ అండ్ ఆల్ అవర్ పార్టిసిపేట్స్, స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరూ చాలా చక్కగా సహకరించి పాటిస్తున్నారు కాబట్టి ఇది ఇంత గొప్పగా విజయం సాధించగలుగుతుంది. ప్లస్ మనలో వస్తున్నటువంటి మార్పులను చూసి మన పక్క వాళ్ళు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఇన్స్పైర్ అవుతున్నారంటే సో అది పార్టిసిపేట్ అందరి యొక్క గొప్పతనం అది. సో దీనికి సహకరిస్తున్నందుకు, గైడెన్స్ ఇస్తున్నందుకు డాక్టర్స్ అయినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇలాంటివి ఇంకా చాలా జరిగి వసుదైక కుటుంబం అనేటువంటి మన యొక్క కుటుంబం మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ మా మిత్రులు, ఆప్తమిత్రుడు. ఎన్నో సంవత్సరాలుగా మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఆ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక కీ మెంబర్ అనమాట. తనకి ట్రెజరర్ అండ్ ఆ స్వచ్ఛంద సంస్థ నడవడంలో ముఖ్యమైనటువంటి చక్రం తను. సో ఐఎమ్ సో హ్యాపీ హీ హాజ్ జాయిన్డ్ us ఇన్ దిస్ పర్టికులర్ ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ వీణా గారు ఎన్ని డేస్ అయినా మనం చేసుకోవచ్చు అండి. మన ఓపిక ప్రతిరోజు చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే మన ప్రతిరోజు మనకి ఆ కొత్త ఎనర్జీ వస్తుంది. మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మంచిగా అవుతుంది. నేను ఎప్పుడు పేస్ట్ వాడినండి కల్పన గారు. సో దట్ ఈస్ ఓన్లీ సీక్రెట్ అనుకుంటా. నేను ఎన్నో సంవత్సరాలు ఆయుర్వేదం కాలేజీలో చేరినప్పటి నుండి ఎప్పుడు కూడా పేస్ట్ వాడలేదు. ఓన్లీ టూత్ పౌడర్. ఇన్ఫాక్ట్ ఆయుర్వేదం కాలేజీలో కాదు, మా చిన్నప్పటి నుండి కూడా మా గురువు గారు ఎకరాల కృష్ణమాచారి గారు తయారు చేసినటువంటి నాగార్జున టూత్ పౌడర్ అనేది వాడడం మా ఇంట్లో అలవాటు అందరికీ. మా నాన్నగారు హోమియోపతి వైద్యం చేసేవారు. అందరికి ఎవరైనా వస్తే హోమియోపతి మెడిసిన్ ఇచ్చేవారు. ఎవరికైనా బాగా పంటి నొప్పితో వస్తే వాళ్ళకి నాగార్జున టూత్ పౌడర్ ఇచ్చి ఒకసారి తోముకోమన్నారు. తోముకున్న వెంటనే ఇన్స్టెంట్ గా పంటి నొప్పి తగ్గిపోయేది అనమాట. అదే మాకు అలవాటు చిన్నప్పటి నుండి. అంతేనండి కల్పన గారు, ఇంకేం లేదు. రామరాజు గారు ఆయనకి ఉన్న సైనస్ ప్రాబ్లమ్ కి వమన కర్మ చేయించుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. అద్భుతమైనటువంటి డీటాక్సిఫికేషన్ థెరపీ, చాలా చక్కటి ఇది. తేజమూర్తి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సార్ రియల్లీ 43 years తర్వాత మళ్ళీ కొత్తగా ఎనర్జెటిక్ గా మళ్ళీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసినట్టుంది సార్. యాక్చువల్గా నేను 8th 9th క్లాస్ నేను సంస్కృత పాఠశాల చదివాను సార్. అక్కడ 4:30 నుంచి నాకు మా వాకింగ్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, పూజలు అన్నీ ఉండేవి శివుని గుడిలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉంది సార్. 43 years ఏజ్లో ఇలా చేయడం. నాకు ఈ మధ్యలో ఎల్బో ఫ్రాక్చర్ అయ్యి ఒక 1 year సరిగా చేయలేక గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీ ప్రోగ్రామ్తో సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తున్నాను సార్. 5 to 8 కంటిన్యూస్గా చేస్తున్నాను. నన్ను చూసి మా మేడం కూడా స్టార్ట్ చేశారు. మేడం కూడా సూర్య నమస్కారాలు, వాకింగ్ అన్నీ చేస్తున్నారు. రియలీ వెరీ హ్యాపీ సార్. నా చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఒకసారి మా ఇన్స్టిట్యూషన్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. మాకు 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ 1 day 2 days సెషన్ చేయాలని కూడా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను సార్. అది త్వరలో మీతో డైరెక్ట్గా మాట్లాడతాను సార్ దాని గురించి. తప్పకుండా అందులో మీరు అంటే మీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే వాళ్ళకి మీరు ఈ మంచి విషయాలు చెప్దాం అనుకుంటే నేను తప్పకుండా హెల్ప్ చేస్తానండి. 2 years బ్యాక్ నేనే చేశాను సార్ ఓన్గా సెషన్. వాళ్ళకి ఒక 15 days ఫుడ్ హ్యాబిట్స్, ఈ ప్రాణాయామం, యోగా, సూర్య నమస్కారం నేర్పించాను. వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీలాంటి గురువు ద్వారా చెప్పిస్తే ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది, ఒక ఇనిషియేషన్ అవుతుంది. అది అలాగే ఆ స్టాఫ్ పిల్లలకి స్ప్రెడ్ చేస్తారు. మనం స్టాఫ్కి ఇచ్చేస్తే పిల్లలకి స్ప్రెడ్ చేస్తారు.
ఆల్మోస్ట్ ఆల్ ఒక 6,500 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్ మాకు. కాబట్టి కొంచెం మీ ద్వారా చేపిస్తే అది మంచి మెసేజ్. ఇట్లాంటి కరోనా టైంలో అయితే ఖచ్చితంగా అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు ఇప్పుడు చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ గా నేను మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను సార్ ఆ విషయంగా. వెల్కమ్. రియల్లీ వీఆర్ blessed like anything sir to have a session with you sir. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలండి. మీ ఆధ్వర్యంలో ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనము ఇది థియరీ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళందరూ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయగలిగితే, అందులో 50% మంది రియల్ గా ప్రాక్టికల్ గా అప్లై చేసినా కూడా మన జన్మ ధన్యం అవుతుందండి. వాళ్ళందరి ఆరోగ్యంలో మనం మార్పు తీసుకురాగలుగుతాము అండ్ చక్కటి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మనందరం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. మీరు తప్పకుండా మనం చేద్దామండి. అండ్ రియల్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. నేను ఆల్మోస్ట్ 43 years లో ఫస్ట్ టైం చేయరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే, 40 years అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ షేర్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రియల్ గానే మీరు చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తే 75-80 years లో కూడా మిమ్మల్ని చూసి మీ యాక్టివ్నెస్, మీ ఆ కంటిన్యూటీ, మీ నాలెడ్జ్ చూస్తుంటే మేము కూడా కొత్తగా మళ్ళీ ఏమైనా నేర్చుకొని చేయాలనే ఉత్సాహం కలిగిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. వెల్కమ్ అండి. పద్మప్రియ గారు, వమన కర్మ అనేది పంచకర్మలు 5 డీటాక్సిఫికేషన్ థెరపీస్ లో ఫస్ట్ అండి. అది హెడేక్, మైగ్రేన్ హెడేక్ లో, సైనసైటిస్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఈ ప్రొసీజర్ లో ముందు బాడీని ప్రిపేర్ చేసి శరీరంలో ఎక్కడెక్కడ అక్యుములేట్ అయిన ఫ్రీ రాడికల్స్ అన్నింటిని కూడా బయటికి తీసుకురావడానికి ఒక 9 రోజులు బాడీని ప్రిపేర్ చేసి 10th డే నాడు లేదా 12th డే నాడు ఆ టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి వామిటింగ్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తాం అనమాట. అది థెరపటిక్ వామిటింగ్ అనమాట. నార్మల్ గా ఏదో ఉప్పు నీళ్ళు తాగి కడుపు క్లీన్ చేసుకునే అలాంటిది కాదు. ఆల్మోస్ట్ ఒక బాడీని 12 రోజులు ప్రిపేర్ చేసి ఆ తర్వాత శరీరంలో టాక్సిన్స్ ని బయటకు పంపించడం ద్వారా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వమన కర్మ అనేది. ఈవెన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో కావచ్చు, మైగ్రేన్ హెడేక్ లో కావచ్చు, సోరియాసిస్ లో కావచ్చు, ఎసిడిటీలో కావచ్చు, ఇలా చాలా రకాల సమస్యల్లో ఇది పనిచేస్తుంది. ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నిట్లోని మొన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నిట్లో కూడా స్టాండర్డ్ గా మేము చేసేది వమన కర్మ ఫస్ట్ చేస్తామండి. అపర్ణ గారు, ఆయుర్వేద హెవీ మెటల్స్ యూజ్ చేస్తుంది అని అడిగారు. అవునండి, నిజంగానే హెవీ మెటల్స్ యూజ్ చేస్తాము. గోల్డ్ కావచ్చు, లెడ్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, ఇలాంటి మెటల్స్ అన్ని కూడా కొన్ని మెడిసిన్స్ లో రసౌషధాలు అని ఉంటాయి. అన్నిట్లో కాదు, కొన్ని రసౌషధాలు అని ఉంటాయి. వాటిల్లో మేము యూజ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనము ఇక్కడ కొంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ మెటల్స్ గా యూజ్ చేయరండి. మెటల్స్ ని వాటి సాల్ట్స్ గా వాటిని భస్మం చేసి యాష్ గా మార్చిన తర్వాత దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. దానికి ఎన్నో పుట్టాలు పెట్టిన తర్వాత ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ దిస్ భస్మాస్ విచ్ యూజ్, మెటల్ భస్మాస్ యూజ్ చేయడంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే దాని అపునర్భవత్వం అంటారు. అపునర్భవత్వం అంటే తిరిగి యూ కాంట్ టేక్ దిస్ మెటల్ బ్యాక్ ఫ్రమ్ దట్ భస్మా. మీరు ఏ కెమికల్ రియాక్షన్ చేసినా కూడా అందులోంచి మళ్ళీ ఆ మెటల్ ని యూ కాంట్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. యూ కాంట్ గెట్ బ్యాక్ దట్ మెటల్. అటువంటి స్థితికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అటువంటి మెటల్ మెడిసిన్స్ తోటి కొన్ని వండర్స్, మెరకల్స్ చేస్తున్నటువంటి డాక్టర్స్ మన ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, దీన్ని తయారు చేయాలంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి. వంశపారంపరంగా ఈ భస్మాలు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇదివరకు వాళ్ళ యాన్సిస్టర్స్ చాలా శ్రద్ధతో ఎంతో చక్కగా చేసి ఉండవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ లో ఇళ్లలో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయక కేవలం డబ్బుల కోసమే చేస్తూ, వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ అనేది లేకుండా చేస్తూ, వాళ్ళు సరిగా ప్రిపేర్ చెయ్యక అలా ఇచ్చినటువంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, అంటే సరిగా ప్యూరిఫికేషన్ అవ్వకుండా డైరెక్ట్ గా మెటల్స్ ఇచ్చేయడం వల్ల, అలా ఇవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది. బట్ ఏవైతే మేము యూజ్ చేస్తామో స్టాండర్డ్ కంపెనీస్ అంటారు, శ్రీ దూత్ పాపేశ్వర్ లిమిటెడ్ కానీ, డాబర్ కానీ, కొన్ని చక్కటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు దే హ్యావ్ వెరీ స్ట్రింజెంట్ నార్మ్స్ అనమాట. వాళ్ళ బిజినెస్ కూడా బిలియన్స్ లో చేస్తారు. వాళ్ళు ఏ మాత్రము ఏ బ్యాచ్ లో ఏ పర్టికులర్ సింగిల్ మెడిసిన్ కూడా రాంగ్ మెడిసిన్ వెళ్లకుండా ఎన్నో క్వాలిటీ చెక్స్ చేసుకుంటూ చేస్తారు. అటువంటి కంపెనీల భస్మాలు మేము యూజ్ చేస్తాం. అందువల్ల ఏ ప్రాబ్లం ఉండదు. నా 2 పిల్లలు పుట్టిన వెంటనే తల్లిపాలు తాగడానికన్నా ముందు గోల్డ్ భస్మం నోట్లో పెట్టుకున్నారండి. అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఫస్ట్ డే నుంచి 6 months దాకా కంటిన్యూస్ గా గోల్డ్ భస్మం వాళ్ళకి ఫీడ్ చేయడం జరిగింది.
అది మాత్రమే ఇచ్చాము, ఏ విధమైన వ్యాక్సిన్స్ ఇవ్వలేదు. అండ్ నౌ మై కిడ్స్ ఆర్ మచ్ హెల్దియర్ దాన్ అదర్ కిడ్స్ కంపారిటివ్లీ. నా పిల్లలే కాదు, మా చెల్లి పిల్లలు, అలాగే యూనో మా డాక్టర్ రజనీ వాళ్ళ పిల్లలు, ఇంకా అందరూ చాలా మంది మా పేషెంట్స్ పిల్లలు కూడా మా పిల్లల్ని చూసి మీ పిల్లలు ఎంత హెల్తీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా ఇట్లా గోల్డ్ భస్మంతో, స్వర్ణ భస్మంతో ఇది చేయడం జరిగింది. అంటే అంత చిన్న పిల్లలు, ఇన్ఫాంట్ అప్పుడే పుట్టిన బిడ్డ నోట్లో పెట్టినా కూడా ఏం అవ్వనంత సేఫ్ భస్మాలు ఉంటాయి అనమాట. అండ్ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చిన్నప్పటి నుంచి చనిపోయేదాకా మనందరం తింటాం కదండి ఉప్పు. ఉప్పులో సోడియం క్లోరైడ్ లో సోడియం అనే మెటల్ ఉంటుంది కదండి. సోడియం అనే మెటల్ ని మీరు డైరెక్ట్ గా ఎవరైనా కొంచెం చిన్న మోతాదులో నోట్లో తీసుకుంటే ఇన్స్టెంట్ డెత్ అండి. పాయిజన్ అది. సోడియం అనేది పాయిజన్ అనమాట. సో అలాంటి పాయిజన్ సోడియం క్లోరైడ్ గా మారితే మనం తింటే ఏం కాదు, ఏం అవ్వట్లే. సో అట్లానే ఈ భస్మాలు కూడా సాల్ట్స్ గా ఈ మెటల్స్ అన్ని కూడా భస్మాలుగా మారినప్పుడు శరీరానికి ఏ విధమైన ఇబ్బంది జరుగుతుందండి. ఓన్లీ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద మెడిసిన్ ఈస్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ బై క్వాలిఫైడ్ డాక్టర్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ జిఎంపి సర్టిఫైడ్ ఫార్మసీ. జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ నార్మ్స్ ని ఫాలో అయ్యేటువంటి ఫార్మసీ పర్టికులర్లీ డాక్టరే సజెస్ట్ చేస్తారు ఈ పర్టికులర్ కంపెనీ తీసుకోండి అని. అలా తీసుకుంటే ఏ విధమైనటువంటి సమస్య ఉండదండి. అందువల్ల మీరు ధైర్యంగా వాడచ్చు. అయితే ఈ మెటల్ తో తయారు చేసిన మెడిసిన్స్ కూడా అందరికీ ప్రిస్క్రైబ్ చేయరు, అవసరం అనుకుంటేనే ప్రిస్క్రైబ్ చేస్తారు. మోస్ట్లీ హెర్బల్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అనమాట. బట్ ప్రిస్క్రైబ్ చేసినా తప్పు లేదు. నా పిల్లలకి నేను వాడాను, నా పేషెంట్స్ నేను వాడుతున్నాను. నాకు సివియర్ బ్రాంకియల్ ఆస్మా ఉండే చిన్నప్పటి నుంచి. అభ్రక భస్మం అనే ఒక మెటల్ భస్మం నేను ఆయుర్వేదంలో చేరిన వెంటనే 3 నెలల పాటు కంటిన్యూస్ గా వాడిన తర్వాత నాకు మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు కూడా బ్రాంకియల్ ఆస్మా రాలేదు. సో నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. సో ఈ మెటల్స్ అన్ని కూడా ఆక్సిడైజ్డ్ ఫామ్ లో ఉంటాయి అనమాట. బాడీలో డైరెక్ట్ గా అబ్జార్బ్ అయిపోతాయి. ఏ విధమైన ఇబ్బంది ఉండదు దీనివల్ల. ఓకే. అండ్ రాజేశ్వర గారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్. నేను ఫస్ట్ టు 5th క్లాస్ శిశు మందిలో చదివేటప్పుడు 3rd to 5th నేను యోగాసనాలు, ఈ బొగ్గుతో తోముకోవడం అవన్నీ చేశాను సార్. ఇప్పుడు నా ఏజ్ 56. మళ్ళీ నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్లారు సార్. మళ్ళీ సార్ మళ్ళీ నేను 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న స్టూడెంట్ లాగా మళ్ళీ మొత్తం నేర్చుకోవడం, మళ్ళీ పాతవన్నీ రీక్యాప్చులేట్ చేసుకొని వాటిని ఫాలో అవ్వడం, దీనికి నేను మీకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. రాజేశ్వర గారు వండర్ఫుల్ అండి. అప్పుడు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో కాల్గేట్ పౌడర్ వచ్చేది. వాడు ఎవడో టీచర్ తిట్టేవాడు, బొగ్గుతో ఎందుకు తోముకుంటున్నావు, కాల్గేట్ పౌడర్ తో తోముకో అని చెప్పి. ఈ రోజున మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్బన్ చార్కోల్ టూత్ పౌడర్స్ తయారు చేసి, టూత్ పేస్ట్ తయారు చేసి వాడుతున్నారండి. మా టూత్ పేస్ట్ లో చార్కోల్ పార్టికల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అమెజాన్ లో మీరు జస్ట్ టైప్ చేస్తే ఎన్ని కంపెనీల వాళ్ళు చార్కోల్ టూత్ పౌడర్స్, అంటే లగ్జరీ టూత్ పౌడర్స్ అనమాట, చాలా కాస్ట్లీ టూత్ పౌడర్స్ అని తయారు చేస్తున్నారు చార్కోల్ తోటి, బొగ్గు తోటి. మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్న అది మళ్ళీ నిజం అవుతుంది సార్. కరెక్ట్. రౌండ్ సర్కిల్ తిరిగి మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం. అండ్ ఈ రోజున ఈ మడి ఆచారము ఇవన్నీ కూడా మూఢాచారాలుగా అనుకునేవారు. ఈ రోజున దూరంగా ఉండడము, నమస్తే పెట్టడము, చేతులు కలపకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఎందుకో అర్థం అవుతుంది కూడా. అంటే ఆ ఆచారం ఒరిజినల్ గా ఎందుకు పెట్టారనేది ఇప్పుడు తెలుస్తుంది. దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి దానివల్ల ప్రతి మనిషికి మధ్యన డివిజన్ ఏర్పాటు చేసి దానివల్ల దాన్ని వ్యతిరేకించి ఆ ఆచారాలన్నీ పక్కన పెట్టిన వాళ్ళు ఈ రోజున దాని అర్థం తెలుసుకుని సిన్సియర్ గా ఫాలో అవుతున్నారు. నాట్ బికాస్ ఎవరో చెప్పారని కాదు, సైంటిఫిక్ రీజనింగ్ అర్థం అవడం వల్ల. అలా ప్రతిదీ అర్థమైతే ఈ రోజున ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బయాలజికల్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్ అవుతున్నప్పుడు మన ట్రెడిషన్స్ ని సైంటిఫిక్ గా అర్థం చేసుకుని పాటించడం ద్వారా మాత్రమే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మందులు వి షుడ్ నాట్ వెయిట్ ఫర్ వ్యాక్సిన్స్. చాలా మంది చెప్తున్నారు వ్యాక్సిన్ రాగానే అప్పుడు మేము వస్తామండి, మీ దగ్గరికి వస్తామని చెప్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకోగలుగుతాం, మన శరీరమే తయారు చేసుకోగలుగుతుంది. మన శరీరంలో కొన్ని కోట్ల రకాల బి సెల్స్ అనేవి ఉన్నాయి, ఇమ్యూన్ సెల్స్. అవన్నీ కూడా ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా వచ్చినా, వైరస్ వచ్చినా కూడా సిద్ధంగా ఉంటాయి అన్నమాట. అవి యాక్టివ్ గా ఉండేలాగా మనం ఈ దినచర్య, ఋతుచర్య, ఈ స్వస్థ వృత్తం అనేది ఆయుర్వేదంలో ఏ ఆ గ్రంథం తీసుకున్నా కూడా అందులో సగం కన్నా ఎక్కువ స్వస్థ వృత్తం గురించి ఉంటుందండి. స్వస్థ వృత్తం అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆరోగ్యంగా ఉండేవాడి ఆరోగ్యాన్ని రక్షించడం అన్నమాట. అదే మనం పేరు పెట్టుకున్నాం స్వాస్థ్య రక్ష అని. ఈ స్వస్థస్య స్వాస్థ్య రక్షణం దాని గురించి చాలా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్
కొన్ని వేల పేజీలు రాయబడి ఉన్నాయన్నమాట ఈ సమితులు అన్నింటిలోని కూడా ఈ స్వస్థవృత్తం గురించి. సో అది మనము ఇంకా ఇన్డెప్త్ మనము వీలైతే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ వర్క్ షాప్ కూడా ఐ ట్రై టు డూ ఇట్ అండి, ఆన్లైన్ లోనే ఐ ట్రై టు డూ ఇట్. ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సినవి, ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ వి విల్ ఆల్ షేర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పంచకర్మ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నారు. ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ మొత్తం అన్ని పంచకర్మలు ఒకేసారి చేయించుకోవాలంటే సుమారుగా 2 నెలలు పడుతుందండి. సో బట్ మనకు అవసరాన్ని బట్టి మనము ఆ సీజన్ బట్టి కూడా సింపుల్ క్లెన్సింగ్ థెరపీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వసంత ఋతువులో వమనం చేసుకుంటాము, వర్ష ఋతువులో బస్తి చేసుకుంటాము, శరద్ ఋతువులో విరేచన కర్మ చేసుకుంటాం. అట్లా సీజన్ వైజ్ క్లెన్సింగ్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాళీ వరప్రసాద్ గారు డయాబెటీస్ గురించి చెప్తున్నారు. జస్ట్ యూ టేక్ జస్ట్ హాఫ్ మినిట్ అండి, ఎక్కువ తీసుకోవద్దు. కాళీ వరప్రసాద్ గారు. అలాగే థ్యాంక్ యూ అండి అపర్ణ గారు. దట్ ఈస్ ద ఓన్లీ వే అండి. మనము పిల్లలకి చూడండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అన్ని పాటిస్తారు. మా పిల్లలకి మేము కథలు, నేను ఎక్కువగా కథలు చెప్తాను. అంటే మా నాన్నగారు నాకు ఎక్కువ చెప్పేవారు, నా పిల్లలు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. నేను కూడా వాళ్ళ కథలు అడిగినప్పుడల్లా కూడా కథలు కొంచెం క్రియేటివ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిన సింహం ఎలుక కథని మా పిల్లలకి ఎట్లా అంటే రకరకాలుగా ఆ సింహం ఎలుక కథని నేను దాదాపు ఒక 15-20 వెర్షన్స్ చెప్పింటాను అనమాట మా పిల్లలకి. సో అందులో ఒక సింపుల్ వెర్షన్ మీకు చెప్తాను. సింహము ఎలుక ఉంటాయి, అండ్ అక్కడ ఎలుక ఉంటుంది. ఎలుక ఏం చేస్తుందంటే సింహం మేసం లాగేస్తుంది అనమాట. దానికన్నా ముందు ఆ సింహం ఆ అడవిలో ఏంటంటే ఒక నూడిల్స్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ సింహానికి బోల్డ్ అని నూడిల్స్, బర్గర్స్, పిజ్జాలు ఇవన్నీ బాగా తినిపించేసి బాగా బద్ధకం వచ్చేలా చేస్తాడు అనమాట. ఆ సింహం బాగా తినేసి ఎప్పుడు నిద్రపోతూ ఉండేది అనమాట. ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ ఆ సింహం మీద పడిపోతుంది అనమాట. పడిపోయి దాన్ని మేసం పట్టుకుని వేలాడుతుంటుంది అనమాట. సడన్ గా సింహంకి మెలకు వస్తుంది. మెలకు వచ్చి ఎవడరా అది అంటే నేనే మహారాజా అంటాడు. ఏంట్రా నా మేసం పట్టుకుని లావుతున్నావు అంటే తాడనుకున్నాను మహారాజా అంటుంది. అయితే నేను తినేస్తాను, చంపేస్తానంటే ప్లీజ్ మహారాజా వదిలేండి అంటుంది అనమాట ఎలుక. సరే పో అని పంపించేస్తుంది. పంపించేస్తే థ్యాంక్ యూ మహారాజా నన్ను నాకు వదిలేశారు కదా, ఎప్పటికైనా మీకు హెల్ప్ చేస్తానంటే నువ్వేంటి నాకు హెల్ప్ చేయడం ఏంటి, నీ సైజ్ ఎంత నా సైజ్ ఎంత, ఒక ఎలుక సింహానికి హెల్ప్ చేయడం ఏంటి అని ఇట్లా అంటుంది అనమాట. ఎలుక పారిపోతుంది. ఆ తర్వాత ఈ నూడిల్స్ ఫ్యాక్టరీ వాడు ఈ సింహాన్ని పూర్తిగా, సింహం రాజు కదా, దాన్ని బంధించడానికి నూడిల్స్ తో ఒక వల తయారు చేసి దాని మీద విసిరేస్తాడు అనమాట. విసిరేస్తే అప్పుడు ఆ సింహం అందులో బంధింపబడి ఉంటుంది అనమాట. బంధింపబడి ఉండి దాని పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. అప్పటికే బాగా వీక్ అయిపోతుంది అనమాట. ఆ వలను కొరకలేకపోతుంది. అప్పుడు రక్షించండి అని అరిస్తే అప్పుడు ఎలుక వస్తుంది. ఎలకొచ్చి ఈజీగా ఆ వలని కొరికేస్తుంది అనమాట. కొరికేస్తే ఇంత ఈజీగా ఎలా కొరికేవు అని సింహం అడుగుతుంది. అప్పుడు ఎలక చెప్తుంది అనమాట, నేను చిన్నప్పటి నుంచి బాగా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్ తింటాను, పాలు తాగుతాను, ఇవన్నీ చేస్తాను అని చెప్తుంది అనమాట. అందుకే నా పళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, నేను ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే అప్పుడు సింహం ఓహో అందువల్ల నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, నేను ఇవన్నీ చెత్త ఫుడ్ తినడం వల్ల నేను వీక్ గా ఉన్నాను అని చెప్పి అప్పుడు ఈ ఎలుక సింహము కలిసి వెళ్ళి ఆ నూడిల్స్ ఫ్యాక్టరీ నాశనం చేసేసి మొత్తం అడవిలో అందరూ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ మిల్క్ ఇవన్నీ తీసుకోవాలని సింహం ఒక శాసనం చేస్తుంది అనమాట. సో ఇలా కథ చెప్తే మా పిల్లలకి అది బాగా అర్థమవుతుంది. సో నూడిల్స్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ తినొద్దని. అంటే ఇది ఒకటే వెర్షన్ కాదు, ఇంకా బోల్డ్ వెర్షన్స్ అలా కంటిన్యూస్ గా చెప్తూ వాళ్ళకి అలా చెప్తుంటే బయట నుంచి వచ్చే ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్స్ నుంచి మనము రక్షించుకోగలుగుతాం మన పిల్లల్ని. లేకపోతే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా వాళ్ళు బోల్డ్ అని మాన్యతలు, బోల్డ్ అని ప్రీ కండిషన్స్ తోటి టెంప్ట్ అయిపోయి పారిపోయే అవకాశం ఉందన్నమాట. సో అది. అండ్ థ్యాంక్ యూ అండి సౌజన్య గారు. సునీల్ కుమార్ గారు, జిఎంపి ఆయుర్వేదిక్ ఫార్మాస్ అన్ని ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫార్మసీస్ అని, హిమాలయ కావచ్చు, చరక్ ఫార్మా కావచ్చు, డాబర్ కావచ్చు, దూద్ పాపేశ్వర్ లిమిటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా బైద్యనాథ్, ఇవన్నీ జిఎంపి సర్టిఫైడ్ ఫార్మసీస్ అండి. కృష్ణకుమారి గారు, నెక్స్ట్ లెవెల్ వర్క్ షాప్ ఫస్ట్ మన ఫ్యామిలీకే ఇన్ఫార్మ్ చేస్తామండి, మీ అందరికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి చెప్తాము. కాళీ వరప్రసాద్ గారు, నేను మిమ్మల్ని ఏమి మ్యూట్ చేయలేదండి, మీరే అన్మ్యూట్ చేసుకోండి, నేనేం మ్యూట్ చేయలేదు మిమ్మల్ని. అండ్ వీణా గారు, ట్రైనర్స్ వర్క్ షాప్ వీఆర్ స్టిల్ ప్లానింగ్ అండి. ఐ ఇన్ఫార్మ్ యూ ఫస్ట్. ఇవాళ మా నాన్నగారు అడిగారు,
ఆవిడ అమెరికా ఆవిడ వెళ్ళిపోతారు కదా, ఎప్పుడు చేస్తావు నువ్వు ట్రైనర్స్ వర్క్షాప్ అని మా ఇవాళ మధ్యాహ్నమే అడిగారు, మీ గురించి అడిగారు, ఎప్పుడు చేస్తున్నావు ట్రైనర్స్ వర్క్షాప్ అని. థ్యాంక్ యూ అపర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఓకే. రామరాజు గారు, ఖచ్చితంగా మనం వీక్లీ 1 hour కలవచ్చండి. సో ఇంకా మనము బోల్డ్ అన్ని అప్డేట్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ నేను ఈ రెగ్యులర్ సెషన్స్ కూడా డిసీజ్ పైన సెషన్స్ చేస్తుంటాను, ఇంకా కొత్త అప్డేట్స్తో కొత్త సెషన్స్ కూడా చేస్తుంటానండి. చెప్పాను కదా, మనం వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ నౌ. ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేసి తర్వాత మిగిలిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తానండి. జై శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇలాంటి కథలు చాలా చెప్తూ ఉంటాము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ జంక్ ఫుడ్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం మేము మా పిల్లలతోటి. నేను, మా చెల్లెలు, మా పిల్లలు ఇద్దరు, మా నాన్నగారు, మా అమ్మగారు యాక్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని తను కూడా యాక్ట్ చేసి, అది 2014లో మా బాబు 3 సంవత్సరాలు అప్పుడు చేసాము. కానీ అది ఎందుకనో అది ఎడిట్ చేయకుండా అలా ఉంచేసి పక్కన పెట్టాను అనమాట. వీలైతే నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని ఒక 2-3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. చాలా సరదాగా, చాలా జోకులతో, చాలా నవ్వులతో ఉంటుంది. అది నేను పంపిస్తానండి. కాళీవర్ ప్రసాద్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు సార్, మనం చేసే తప్పు ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు దే డోంట్ చ్యూ అండ్ ఈట్ ఫస్ట్. ఆ చ్యూ చేసి తింటే డెఫినెట్గా డయాబెటీస్ నార్మల్గా వచ్చేస్తారు. అది ప్రూవ్డ్ సార్. అది యాక్చువల్గా చాలా మంది వైట్ రైస్ తింటారు కదా సార్, అది మింగుతూ ఉంటారు అన్నమాట సరిగ్గా నవలకుండా. ఆ నవలకుండా తినటం వల్ల మనకి డయాబెటిక్స్ అనేది పెరిగిపోతుంది సార్. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ సార్. అది మీరు అనలైజ్ చేసి మీరు చెప్పండి సార్ కొద్దిగా. నేను అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని బట్టి నవిల్లి తింటే డయాబెటిక్స్ 0 వస్తుంది సార్. అది గ్యారంటీ, ప్రూవ్డ్. అది మీరు అనలైజ్ చేసి చెప్పండి సార్ ఒకసారి. సో ఈ నమిలి తినడం అనేది చాలా చాలా అవసరం అండి. అండ్ ఆ టైంలో డైజెషన్ అనేది సలైవాతో కలిసి నోట్లోనే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఫాస్ట్గా మింగేస్తారో వాళ్ళకి ఆ పార్ట్ మిస్ అయిపోతుంది, సరిగా అబ్జార్బ్ కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటీస్ ఒకటే కాదు, రకరకాల జబ్బులు మనకి రాకుండా ఉండాలంటే బాగా నమిలి, ఆ నములుతున్నప్పుడు ఆ శ్రద్ధతో మనం ఆ ఆహారం పట్ల మనం పూర్తి శ్రద్ధతో, అది ఎటువంటి ఆహారమో బ్రెయిన్కి అర్థమయ్యేలాగా పూర్తి ఫోకస్ ఆహారం పైన పెట్టి నములుతూ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పిన పాయింట్ చాలా వండర్ఫుల్ పాయింట్. డయాబెటీస్కే కాకుండా మిగిలిన చాలా జబ్బుల్ని అరికట్టడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్గా మింగేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అపర్ణ గారు, ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న రేట్లో ఇఫ్ ఆల్ దీస్ న్యూ డిసీజెస్ గెట్ వ్యాక్సినేషన్స్ అండ్ అన్ని వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటే కనుక చాలా మందికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు చూడండి, ఒక ప్రాక్టీసింగ్ పెడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎవరైనా ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత ఎండి చేయడంలో హాటెస్ట్ అండ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ బ్రాంచ్ ఏంటంటే పెడియాట్రిక్స్ అనమాట. ఎందుకు అంటే చాలా మంది వాళ్ళ పిల్లల్ని పెడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తే తప్ప వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు అని అనుకునే ఒక దీంట్లో ఉన్నారు అనమాట. ఎందుకంటే పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు చిన్నప్పుడే. వాళ్ళకి చిన్నప్పటి నుంచి యాంటీబయాటిక్స్ అనేది అలవాటు చేయడం జరుగుతుంది. కొంతమంది మంచి పెడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళు అనవసరంగా యాంటీబయాటిక్స్ అవి రాయరు. బట్ చాలా మంది దారి లేక రాసేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి యాంటీబయాటిక్స్కి అలవాటు అయిపోయి పెద్ద అయ్యేసరికి చాలా హెల్త్ పాడైపోయే అవకాశం ఉన్నది. సో ఎవరైతే ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ స్కిప్పింగ్ వ్యాక్సినేషన్స్, చేసుకోండి. మా చాలా మంది పేషెంట్లు వ్యాక్సినేషన్ చేసుకుంటూ కూడా ఈ స్వర్ణప్రాశనం అనేది చేస్తారనమాట. మనకి షోడశ సంస్కారాలు అని మన ట్రెడిషన్లో ఉన్నాయండి. ఈ షోడశ సంస్కారాలు మనము పిల్లలు పుట్టిన తర్వాత మనం చేయగలిగితే వాళ్ళు బ్రహ్మాండమైన ఆరోగ్యంతో స్ట్రాంగ్గా ఉంటారని మన ట్రెడిషన్ చెప్తోంది. అండ్ సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది అనమాట. కృష్ణకుమార్ గారు చెప్తున్నారు, రుబెల్లా వ్యాక్సిన్ వల్లనే ఆటిజం వస్తుందని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ లో ప్రూవ్ అయినాయి అంటారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వల్ల హెపటైటిస్ బి వస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది మీరు గుర్తు తెచ్చుకుంటే, చాలా మందికి గుర్తుంటే కనుక సుమారు 2000 నుంచి 2002 మేబీ 2002 అనుకుంటా, ఆ టైంలో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ని విపరీతంగా ప్రచారం చేశారు మన ప్రభుత్వంలో, మన అన్ని దేశంలో అందరికీ అనమాట. ఈ హెపటైటిస్ ఎయిడ్స్ వ్యాధి కన్నా భయంకరమైనది, దీనికి వ్యాక్సిన్ ఒకటే మార్గం, నివారణ ఒకటే మార్గం, అందరూ చేయించుకోండి అని చెప్పి స్కూల్స్ లో క్యాంప్స్ పెట్టేసి అందరికి పొలవమని చేసేసారు వ్యాక్సినేషన్.
అప్పుడు యాక్చువల్లీ ఒక స్కామ్ జరిగింది. ఈ వ్యాక్సిన్ ని కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేస్తే ఉన్నపైన స్టాక్ అంతా కూడా మన ఇండియాకి డంప్ అయిపోతే, ఆ డంప్ అయిన స్టాక్ ని ఇమ్మీడియట్ గా అందరికి ఇచ్చేయడం కోసం అని చెప్పి ఆ జబ్బుని ఒక భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి కన్నా భయంకరమైన జబ్బు అని చెప్పేసి అందరికి ఆ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాక్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అంత ప్రచారం అదంతా కూడా జరగలేదు. ఇలాంటివి ఎన్నో బోల్డ్ అని దెర్ ఇస్ అ బిగ్ మెడికల్ మాఫియా, పెద్ద ఫార్మా మాఫియా కూడా నడుస్తోంది. సో పెద్ద లాబింగ్ నడుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన పరిధిలోకి రాకపోయినా మన ఆరోగ్యం, మన చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం మన పరిధిలో వస్తుంది. కాబట్టి మనము నరసింహరావు గారు షోడశ సంస్కారాల గురించి స్పెషల్ గా ఒక సెషన్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ పర్టికులర్ సెషన్ చేయడానికి నాకన్నా మోర్ క్వాలిఫైడ్ డాక్టర్ రజనీ అండి. ఆవిడ ఆయుర్వేదంలో పెడియాట్రిక్స్ లో ఎండి చేశారు. మీ అందరితో మాట్లాడినటువంటి డాక్టర్ రజనీ గారు, షీఈ్ అన్ ఎండి ఇన్ కౌమార భృత్య అంటారు ఆయుర్వేదంలో. షీఈ్ అ బెటర్ పర్సన్ టు కండక్ట్ దిస్ సెషన్. ఐ లాస్ట్ టు కండక్ట్ దిస్ సెషన్ షోడశ సంస్కారాల గురించి. సో జాన్సన్స్ బేబీ పౌడర్ లో కార్సినోజన్ వచ్చేటువంటి బేబీ పౌడర్, బేబీ సోప్ రెండు అనుకుంటా. ఆ జడ్జ్మెంట్ కూడా వచ్చింది హైకోర్టు మహారాష్ట్రలో అనుకుంటా. వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు, దీంట్లో కార్సినోజన్స్ ఉన్నాయని చెప్పి పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపించేశారు కొన్నాళ్ళ పాటు. ఆ తర్వాత మళ్ళీ లాబింగ్ చేసుకుని లంచాలు ఇచ్చుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. బట్ ఇది క్లియర్ గా ప్రూవ్ అయ్యి ఆ జడ్జ్మెంట్ కాపీస్ అవన్నీ కూడా ఉన్నాయండి. వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ దోస్ థింగ్స్. చాలా 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 ప్రమాదకరమైన కెమికల్స్ ఊరికనే అన్నిట్లో. చిన్న పిల్లలకి మనం ఎవరైనా ఇంటికి పుడితే మనం గిఫ్ట్ తీసుకెళ్తాం కదండి, ఆ గిఫ్ట్ లో ఈ బేబీ షాంపూ, బేబీ సోపు, బేబీ పౌడర్ ఇవన్నీ ఇస్తాం కదా, అన్నిట్లోని టాక్సిన్స్ ఉన్నాయండి, అన్నిట్లోని కూడా. దానికన్నా చక్కగా మనం పిల్లలకి బలాశ్వగంధ తైలము, అలాగే కొంత సున్నిపిండి, ఈ అన్ని కలిసిన ద్రవ్యాలు కలిసినటువంటి సున్నిపిండి, అలాగే తలకి పెట్టుకోవడానికి కూడా తలకి కూడా సున్నిపిండితోనే చేసేయచ్చు, ఏం పర్వాలేదు. అలాంటివి గిఫ్ట్ ఇస్తే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అండి. ఎవరైనా చిన్నపిల్లలు పుడితే వాళ్ళకి ఇలాంటివి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇది వరకు చక్కగా ఇప్పుడు మా అమ్మగారు మా పిల్లలు ఇద్దరు పుట్టిన వెంటనే నెక్స్ట్ డే నుంచి చక్కగా వాళ్ళకి మంచిగా నువ్వుల నూనెతో మసాజ్ చేసి కంట్లో, ముక్కులో, చెవిలో, నోట్లో అన్నిట్లోని నూనె పోసేసి ఆ తర్వాత ఈ సున్నిపిండితో బాగా రుద్ది చేసేవారు అనమాట మా అమ్మగారు నా పిల్లలకి, మా చెల్లి పిల్లలకి. అట్లా మంచి స్ట్రాంగ్ గా తయారవుతారు అనమాట పిల్లలు. అన్నయ్య స్వర్ణ భస్మం కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా కావాలంటే. ఇప్పుడు ఎవరైనా పుట్టారు అనుకోండి, మీరు చక్కగా బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే స్వర్ణ భస్మం. నేనైతే అందరికి మా చుట్టుపక్కల, మా చుట్టాల్లో, మా ఫ్రెండ్స్ లో ఎవరు పుట్టినా కూడా వాళ్ళకి స్వర్ణ భస్మం గిఫ్ట్ ఇస్తారండి. దూద్ పాపేశ్వర్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది 100 mg స్వర్ణ భస్మము సుమారుగా ఒక 500-600 ఉంటుంది. అది ఇచ్చి వాళ్ళకి ఈ స్వర్ణప్రాశనం గురించి చెప్పి మీరు చేసుకోండి అని చెప్తే, అది దాని గురించి వాళ్ళ లిటరేచర్ కూడా దాంతో పాటు నేను మీకు ఇస్తాను. ఆ లిటరేచర్ కూడా ఇస్తే కనుక దట్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ టు ద బేబీ అనమాట. సో స్వర్ణప్రాశనం ఏం లేదండి, ఒక 100 mg తీసుకుని ఒక చిన్న వెండి బరెండ్లో వేసి ఒక చెంచా తేనె, ఒక చెంచా ఆవనెయ్యి వేసి కలిపేసి ఉంచుతాం అనమాట. రోజు ఒక 2 చుక్కలు నోట్లో పొద్దున్న లేవగానే బేబీకి వేస్తాం అంతే. సో ఈ రికార్డింగ్ అప్లోడ్ చేస్తానండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఒకసారి ఎండ్ చేసేటప్పుడు ఎవరైనా గుర్తు చేయండి, రికార్డింగ్ స్టాప్ చేయాలి, లేకపోతే రికార్డింగ్ సేవ్ అవ్వదు. అండ్ మున్ని, డాక్టర్ సుశీల ఉన్నారు మన దగ్గర. యూ కెన్ జస్ట్ సే యువర్ ఫీలింగ్స్, యూ కెన్ షేర్ విత్ యువర్ అందరూ మన పార్టిసిపెంట్స్ అందరితో యూ కెన్ జస్ట్ స్పీక్ విత్ 2 minutes. వీడియో మా పిల్లలు కూడా మా పిల్లల వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, అందరూ అక్కడ అల్లరి చేస్తున్నారు. హలో, నమస్తే అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు అందరు కూడా చేశారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేమ్ నిన్నటి వరకు ఏం చేశారో అది ఈ రోజు కూడా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎవ్వరు కూడా వదిలేకుండా లేదా అయిపోయింది కదా అనుకోకుండా చక్కగా కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగే లైఫ్ లాంగ్ చేయాలి. అండ్ ఎవరో ఇందాక చెప్పినట్టు 1 week ఒకసారి మనం డెఫినెట్లీ కలుసుకుందాము. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ మాకు అందిస్తే ఇంకా ఇంప్రూవ్ చేస్తూ మన హెల్త్ ని మనం బాగు చేసుకుంటూ మన సొసైటీలో మన పక్కన ఉన్న వాళ్ళందరి హెల్త్ కూడా మనం బాగు చేయడానికి మనం ఒక పనిముట్లా అవుదామండి. మేము ఎలా చేస్తున్నామో అలా మీరందరూ కూడా మిగతా వాళ్ళకి ఎలా చేస్తూ ఉంటే ఇది ఒక చైన్ నెట్వర్క్ లాగా, అదేదో స్టాలిన్ సినిమాలో లాగా మొత్తం ప్రపంచం అంతా హెల్దీగా అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేసి మీ అందరితో మాట్లాడి
ఈ ఫ్యామిలీలో అంటే నన్ను ముఖ్య అని అన్నాడు ఇందాక మా అన్నయ్య. సో అలా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో యా, స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్ అండి. థ్యాంక్ యూ మన్ని. సో వీణా సాగి గారు, స్వర్ణభస్మం జనరల్లీ పిల్లలకి పుట్టినప్పటి నుండి 6 నెలల పాటు ఇస్తుంది. నరసింహరావు గారు, రాజదీక్షిత్ గారి ఆరోగ్య రహస్యాలు గ్రూప్ అండి. అండ్ డాక్టర్ తులసిదాస్ కానీ ఎవరిదో మైక్ అండి, కొంచెం మ్యూట్ చేసుకోండి. మీరే అనుకుంటాం, మ్యూట్ చేయి. అవ్వట్లేదు, ఒక్క నిమిషం. నేను మ్యూట్ చేయనా? చేయి. ఆడియో కూడా, వీడియో కూడా చేశాను. వీడియో నేను మ్యూట్ చేయలేను. ఐ కెన్ మ్యూట్. అయిపోయినట్టు. ఓకే. సో తులసిదాస్ ఉన్నారా? తులసిదాస్, డాక్టర్ తులసిదాస్ లేనట్టున్నారు. డాక్టర్ రజనీ కూడా లేరు. సార్ సుబ్రహ్మణ్యం గారు, స్వర్ణభస్మం ఎప్పుడైనా వాడచ్చండి. ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు. ఇప్పుడు మీరు కూడా వాడచ్చు, అందరూ వాడచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఎవరైనా కూడా వాడచ్చు. చిన్నపిల్లలకి కూడా జనరల్లీ మేము పుట్టినప్పటి నుండి 6 నెలల పాటు స్వర్ణభస్మం ఇస్తాము. దాని తర్వాత 6 నెలలు స్వర్ణ వచ అని పెడతాం. మామూలుగా మన ట్రెడిషన్ లో వసకం అరగదీసి పెడతారు కదండి. మాటలు అవి బాగా వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పి పిల్లలకి చిన్నప్పుడు వసకం అరగదీసి పెడతారు కదా. ఈ వసకమ్ము లోపల ఒక బంగారం తీగని పెడతాం అనమాట. అంటే కరెంట్ వైర్ లోపల రాగి తీగ ఎలా ఉంటుందో అలా సన్నటి బంగారం తీగని వసకమ్ము లోపల పెట్టి దాన్ని అరగదీసి తేనెలో అరగదీసి నాకిస్తాం పిల్లలకి. సో వచ అనేది ఏంటంటే తెలివితేటలు పెరగడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా పనిచేస్తుంది, మాటలు తొందరగా రావడానికి పనికొస్తుంది అని చెప్పి మనం ఎప్పుడు మన ట్రెడిషన్ లో ఉన్నది. దాన్నే మేము స్వర్ణ వచ అని చెప్పి పెడుతుంటాం. అది కూడా ఎంతో కాస్ట్ ఉండదు, ఒక 1500 రూపాయలు ఎంతో ఉంటుంది. అది 6 నెలలు వస్తుంది, 6 నెలల కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. సో అది కూడా చేయొచ్చు. నైస్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:10 అయింది. సో ఇంకెవరన్నా మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు. అదర్వైజ్ నేను 6:30కి నెక్స్ట్ దీనికి ఓరియంటేషన్ స్టార్ట్ చేస్తానన్నాను. మీరు కూడా ఎవరైనా జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వచ్చు. ఇదే సేమ్ లింక్ లో దీన్ని రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. సేమ్ లింక్ లో అందరూ జాయిన్ అవుతారు. దోస్ హూ వాంట్ టు స్టే, దోస్ హ్యావ్ టైమ్, యూ కెన్ స్టే బ్యాక్. 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అదర్స్ కి, నెక్స్ట్ బ్యాచ్ కి. వన్స్ అగైన్ మన గ్రూప్ లో వాళ్ళందరికీ ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాయిన్ అవుతానంటే ఈ రోజే కదా లాస్ట్ డే రిజిస్ట్రేషన్స్ కి. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాయిన్ అవుతానంటే యూ కెన్ స్టిల్ జాయిన్ అండి. ఆ లింక్ ఉన్నది కదా, ఆ లింక్ ని యూజ్ చేసుకుని చేయొచ్చు. లేదా మీ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేసినా కూడా జాయిన్ చేసుకుంటారు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ దెమ్ టు జాయిన్, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఆ వీడియో చూడాలంతే. ఆ వీడియో చూస్తే సరిపోతుంది అనమాట. రామరాజు గారు రికార్డింగ్ స్టాప్ చేసేస్తానండి. ఎవరైనా ఇంకెవరైనా ఒక 2-3 మాటలు తీసుకోవచ్చు మనము. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్, if anyone want to share their future plans or anything else, if anyone wants to take part into in this movement, Madam Veena garu chala active ga, very much enthusiastic. ఒక క్వశ్చన్, స్వర్ణ కొమ్ము అవి దాని గురించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎక్కడ కొనాలి? హౌ లాంగ్ వి క్యాన్ యూజ్, అంటే అది ఎన్ని రోజులు వస్తుంది నేను ఒకసారి కొంటే, అంటే ఎంత తీసుకెళ్ళాలి? 100 mg స్వర్ణభస్మము చిన్న బేబీకి అయితే ఆల్మోస్ట్ 1 month వస్తుందండి. అయితే 6 months అన్నారు కాబట్టి 600 mg తీసుకోవాలా? అంతే. 100 mg ఒక 500 రూపీస్ 600 రూపీస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అది పర్వాలేదు, నాకు క్వాంటిటీ అడుగుతున్నా. అంటే ఒకేసారి మళ్ళీ అక్కడ దొరకదు. మళ్ళీ కొమ్ము అనేది అది ఎట్లా తీసుకోవాలి? ఏదండి? స్వర్ణ కొమ్ము అన్నారు కదా, ఆఫ్టర్ 6 months. వస కొమ్ము అండి. సారీ, వస కొమ్ము. వస కొమ్ము యాక్చువల్లీ స్వర్ణవచ తయారు చేస్తారు, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది. ఓకే. లేదు అంటే మనకి ఎవరైనా మంచి కంసాల వాళ్ళు తెలిస్తే కనుక ఆ మంచి ఫ్రెష్ వసకొమ్ము మనకి ఏ బజారు కొట్లైనా దొరుకుతుంది వసకొమ్ము. దాని లోపల సన్నటి కన్నం బట్టి అందులో బంగారం తీగ, కాపర్ లేకుండా 24 క్యారెట్స్ బంగారం తీగ, సన్నటిది కరెంట్ వైర్ అంత సన్నటి తీగ లోపల పెట్టమంటే సరిపోతుంది అనమాట. సో అది మనం పెట్టించుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ రెడీమేడ్ గా తయారై ఉంటాయి, ఫార్మసీస్ లో దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. సేమ్ ఆయుర్వేదిక్ షాప్స్ లోనే దొరుకుతాయి. హైదరాబాద్ లో దొరకట్లేదు యాక్చువల్లీ. బెంగళూరులో ఉన్న వాళ్ళకి, బెంగళూరులో మెజెస్టిక్ అని బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ పక్కన బోల్డ్ అని షాప్స్ ఉంటాయి, అక్కడ ఆయుర్వేద కాలేజ్ ఉంటుంది. అక్కడైతే అన్ని మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది, అన్ని ఆయుర్వేద మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది ఈ స్వర్ణవచ అనేది.
1500 అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది? ఎన్ని రోజులు వాడాలి ఆ కొమ్ము? ఒక కొమ్ము తీసుకుంటే 6 నెలలు వాడినా కూడా మేబీ హాఫ్ కూడా అరగదు. ఓకే ఓకే. సో అంతే, ఒక బేబీకి 1 is more than enough. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే ఏముంటాయి న్యూ బార్న్స్ కి వాడాల్సిన? ఈజ్ దేర్ ఎనీ అదర్ కేర్? ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్, మాకు మనవడు వస్తున్నాడు ఆగస్ట్ లో. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ద మినిట్ ఐ గో యుఎస్ నాకు ఇంకా ఇదే ప్రోగ్రామ్. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూ బార్న్ బేబీస్. అయితే రజనీ గారు హెల్ప్ చేశారు, ద బుక్ ఇచ్చారు, అది చెప్పారు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. లాస్ట్ టు కండక్ట్ సెషన్ అండి, ఈ సెషన్ చేయమని చెప్తాను. ఓకే. షోడశ సంస్కారాల పైన చాలా బాగుంటుంది అది. ఓకే ఓకే. మనకు తెలిసినవి చాలా థింగ్స్. ఎవ్రీ డే ఐ విల్ బి విత్ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, చాలా చాలా అమేజింగ్ ఉంది. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ సత్యనారాయణ గారు చెప్పండి. ఫ్యూచర్ ప్లాన్స్ అంటున్నారు కదా మీరు. నాకు ఒక ప్లాన్ ఇప్పుడే తయారు చేసే ఐడియా వచ్చింది. నాకు ఆర్గానిక్ ఫామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా అండి. సూపర్. ఒక 13 నా టెర్మినల్ బెనిఫిట్స్ తోటి 13 ఎకరాల ల్యాండ్ కొన్నాను నేను. ఎక్కడండి? అక్కడ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవేలో. అక్కడ అన్ని ఆవు దూడలు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉంది, 3 బోర్వెల్స్, 400 కొబ్బరి మొక్కలు అన్ని అని పెట్టాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. నేను బాంబేలో ఇరుక్కుపోయాను ఇప్పుడు లాక్డౌన్. అవునవును, మీరు బాంబేలో స్టక్ అయ్యి ఉన్నారు. పర్వాలేదు, మీరు హైదరాబాద్ వచ్చేస్తే మన గ్రూప్ లో more than 30 people హైదరాబాద్ నుంచేనండి, మన స్వాస్థ్య రక్షణలో. నేను రేపటి నుంచి చెప్పేస్తానండి. రేపు మా వాడికి చెప్పేస్తాను. ఈ ఆవులు ఉన్నాయి మాకు. ఓకే, పిడకలు తయారు చేయరా బాబు, ముందు స్టార్ట్ చేయమని. సో వీ కెన్ పాపులరైజ్ హవనం. పిడకలు స్టార్ట్ చేస్తే అది కొంత ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది మీకు. కొంత ఒక పిడక ₹1, చిన్న సైజు పిడక ₹1 అమ్మారు అనుకోండి, సో కొనుక్కునే వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. అండ్ మీకు కూడా కొంత మనీ స్టార్ట్ అవుతుంది, మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వన్స్ మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఆవు పిడకలు వీటన్నిటితోటి మంచి టూత్ పౌడర్లు, హెయిర్ షాంపూ కదా, అవన్నీ చేయొచ్చు. అండ్ హైదరాబాద్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మన గ్రూప్ లో వాళ్ళందరినీ మనం ఒక మంచి కమ్యూనిటీగా తయారు చేసి ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కనెక్ట్ చేద్దాము. ఫస్ట్ మీతో పాటు అందరినీ కనెక్ట్ చేస్తూ అందరికీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందేలాగా మనం ఒక నెట్వర్క్ తయారు చేసుకుందామండి. దానికి కూడా మన గ్రూప్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఎవరు పండిస్తే వాళ్ళు చక్కగా అందరికి పండించాను ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా కావాల్సిన వాళ్ళందరూ తీసుకుంటారు. దానికి మనం ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసుకుందాము. మేము ఒక యాప్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాము, జస్ట్ కనెక్ట్ ద ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్ ని ఫార్మర్స్ కనెక్ట్ చేసి డైరెక్ట్ గా ఫార్మరే కన్స్యూమర్ కి అమ్మేలాగా. ఇప్పుడు మాకు ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ జనార్దన్ గారు అని చెప్పి. ఆయన ఆప్థాల్మిక్ సర్జన్ అనమాట. మోర్ దాన్ 78 years 80 years ఓల్డ్. ఆయన ఒక 50 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి పండించగానే అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్తారు, ఇలా బియ్యం వచ్చింది, వేరుశనగ పప్పులు వచ్చాయి, కందిపప్పు వచ్చింది అని చెప్పి. వెంటనే అందరూ మాకు కావాలంటారు, ఆయన అందరికి పంపించేస్తారు. సో ఆయన ఇప్పుడు ఆదర్శవంతంగా వాళ్ళు మక్తల్ అనే గ్రామం వాళ్ళది, డిస్ట్రిక్ట్ లో మక్తల్ అనే గ్రామంలో ఆయన పండిస్తున్నారు అనమాట. ఆయన ఆ కందిపప్పు తింటే నిజంగా ఒరిజినల్ కందిపప్పు రుచి ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. అండ్ ఆయన పండించిన వేరుశనగ పప్పులు తింటే జీడిపప్పు కూడా ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఆయన వాళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. క్విక్ క్వశ్చన్, ఆర్గానిక్ పిడికలకు నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడు సప్లై చేస్తే ఐఎమ్ రెడీ టు టేక్ విత్ మీ. వండర్ఫుల్, వీణా గారు రెడీ. మీరు డిస్ప్లే చేయడమే లేట్, ఆల్రెడీ కస్టమర్స్ రెడీ ఉన్నాయి ఇలాంటి వాటి. థాంక్స్ అండి. ఇంకో క్విక్ క్వశ్చన్, ఇప్పుడు మనం హవనంలో పిడికలు కాలుస్తాం కదా, దాన్ని బర్న్ అయిన దాన్ని ఏమైనా చేస్తారా? యూజ్ అవుద్దా అది లేటర్? గిన్నెలు తోముకోవచ్చు కదా బాగా. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, అంటే మేము గిన్నెలు మా దాంతోనే ఏమండి ఆఫ్టర్ బర్నింగ్ యూసేజ్ ఏమైనా ఉంటుందా? దాంతో ఏం చేయొచ్చు? అదే ఇప్పుడు డాక్టర్ సుశీల చెప్పారు కదా, ఆ భస్మాన్ని మేము గిన్నెలు తోముకోవడానికి వాడుకుంటాము. ఓ నైస్, ఓకే ఓకే. అలాగే దాని టూత్ పౌడర్ గా కూడా వాడుకోవచ్చు ఆ భస్మని. వాడుకోవచ్చా? ఓకే, దట్స్ గుడ్. ఆల్కలైనిటీ ఉంటుంది, ఆ జిడ్డునంతా లాగేస్తుంది, తీసేస్తుంది అనమాట. ఓకే, గిన్నెలు తోముకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటామండి. హైదరాబాద్ లో ముఖ్యంగా మేము చాలా ఎదురు చూస్తుంటాము.
మీకు కానీ అట్లాంటి ఎవరన్నా ఒకళ్ళు ఇట్లాంటి మాకు ఉన్నది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఎక్కడికైనా సరే ఎంత దూరం అయినా సరే వెళ్ళి కొనుక్కోవాలని అనుకుంటామండి. అలాంటి వాళ్ళు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి మనకి. మనం కనెక్ట్ చేద్దామండి. ఇప్పుడు సత్యనారాయణ గారు ముందుకు వచ్చారు. అలా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారండి. అండ్ అలాగే ఇటుపైకి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. వి విల్ కనెక్ట్ ఆల్ దోస్ పీపుల్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మా వెబ్సైట్ లో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇనిషియల్ గా దట్ ఈస్ ఈజియెస్ట్ థింగ్ అనమాట. వెబ్సైట్ లో పెట్టడము అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ పీడిఎఫ్ లాంటి షేర్ చేయడము, సో దట్ యూ కెన్ ఈజీలీ రిఫర్. అండ్ వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఎప్పుడైనా ఏమైనా పండిస్తే మాకు చెప్పండి అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళు దే విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు షేర్ దేర్ ప్రొడక్ట్స్ విత్ యూ. వాళ్ళకి కూడా ఎకనామికల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి మంచి ఆహారం దొరుకుతుంది. వి విల్ మేక్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ అండి. తప్పకుండానండి. మీతో పాటు మేమందరం ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ గారు ఆ హోమం చేసిన భస్మాన్ని జల్లించి దాన్ని టూత్ పౌడర్ గా వాడుతున్నామని చెప్తున్నారు. అలా అండ్ దాంతో రకరకాల మెడిసిన్స్ కూడా తయారు చేస్తాం మేము. సో నైస్ అండి. ఇక్కడ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. అదర్వైజ్ ఇదంతా సేవ్ అవ్వదు, అందుకని